ఎవరికి ఇది ఎవరిని కర్మబంధనాలు బంధిస్తాయి? ఇది ట్రికీ క్వశ్చన్. ఎవరైతే సకామ భగవంతుని కర్మ చేస్తుంటే కామ్య కర్మలతో వాళ్ళ ఇంద్రియ తృప్తి కోసమే చేస్తూ ఉన్న వాళ్ళు మళ్ళా మళ్ళా కూడా బంధింపబడతారు. వాళ్ళకి ముక్తి యా, అనేది ఉండదు. అంటే ఇంకా 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 కరెక్ట్ చెప్పాలంటే సత్కర్మలు దుష్కర్మలు చేసే వాళ్ళందరినీ కూడా కర్మ బంధనాలు తప్పవు. వీటిని దాటి గుణాతీతంగా ఎప్పుడైతే శుద్ధ భక్తి చేస్తారో వాళ్ళు కర్మబంధానికి లోపడరు అనమాట. అది అందుకని ఇక్కడ మనకు ఉమ్, క- కపిల భగవానుడు ఏం చెప్పాడంటే గృహస్థులు గృహమేధులు ఎలా ఉంటారో అని చెప్పుకుంటూ తర్వాత రకరకాలైనటువంటి పూజా విధానాన్ని అవలంబిస్తారు. దాని దాని వెదిలో ఉండే వెనుక ఉండే ప్రయోజనం ఏంటంటే ధర్మ అర్థ కామాల గురించి ఉండే కోరికలతోటి వాటిని సాధించాలన్న ప్రయత్నంలో వాళ్ళు ఏం చేస్తారంటే భగవంతుని యొక్క ఎక్స్పాన్షన్, ఆయన యొక్క అవతారం లాంటిది లాగా పేర్కొనబడిన హిరణ్య గర్భుని అర్చిస్తారు, లేకుంటే అన్య దేవతల్ని అర్చిస్తారు, లేకుంటే పితృదేవతల్ని అర్చిస్తారు. ఇవన్నీ ఎందుకు చేశారంటే వాళ్ళ కోరికలు త్వరగా నెరవేరి భౌతిక వాంఛల్ని భౌతిక భోగాల్ని అనుభవించాలన్న కోరికతోనే వాళ్ళు ఆ రకమైన త్వరగతిన ఫలితాలు పొందాలి అన్న ఆ ప్రయోజనం కోసం ఆ రకంగా చేస్తారు. కానీ ముందు ఒకసారి కడదామా, అది సారీ, కపిలదేవుడు ఏం చెప్తాడు తల్లికి, నువ్వు ఇవన్నీ కాదు, తల్లి నాతో అంటే భగవంతుడితోటి ప్రత్యక్ష సంబంధము పెట్టుకో. ఏ రకంగా పెట్టుకోవాలంటే 5 రసాల్లో స- వాత్సల్యం, శాంతం, తర్వాత ఆ స్నేహం, మాధుర్యం, ఇంకోటి ఏంటి, దాస్యం. హరే కృష్ణ. సాఖ్యం. సాఖ్యం. దాస్యం. ఎస్. ఈ సాఖ్యం చెప్పారు. 5 సాఖ్యం చెప్పారు. సాఖ్యం దాస్యం చెప్పారు. చెప్పాను. మిత్రం చెప్పారు. స్నేహం అని చెప్పారు కదా. సాఖ్యం అంటే దాస్యం చెప్పలేదు. దాస్యం. దాస్యం. హరి బోల్. హరే ఈ రకంగా 5 రకాల భావనలతోటి మనిషి భగవంతుడితో దగ్గర అయ్యేటట్టు ప్రయత్నించాలి. ఇది ఏకత్వము. ఏకత్వం అంటే ఆయన శరీర కాంతిలో లీనమవ్వడం కాదు, మాయవాదులు అనుకున్నట్టు చెప్తూ తల్లితో ఏం చెప్తారంటే అటువంటి భగవంతుడిని నువ్వు అతని పాదాన్ని నీ మనసులో ధ్యానించు, వేరే మార్గాలు నీకు అక్కర్లేదు. అక్కడ ఒక తల్లికే కాదు, ఆమెకు చెప్పడం ద్వారా మనందరికి కూడా ఆ రకంగా చెప్పారనమాట. చెప్పుకుంటూ 16 శ్లోకాల నుంచి మనం 6 శ్లోకాల్లో ఆ ఈ భౌతిక సుఖాలను ఎవరైతే కోరుకుంటారో వాళ్ళు చేసే పనులు ఎలాగుంటాయని చెప్పి వేదాలు సూచించినట్టు యజ్ఞయాగాదులు చేసినప్పటికి కూడా వాళ్ళు యజ్ఞయాగాదులు చేస్తారు, నియమ నిబంధనలు కూడా ఖచ్చితంగా పాటిస్తారు. కానీ వాళ్ళ దృష్టి కేవలము ఈ భౌతిక లోకంలో ఉండే సుఖాలు అనుభవించాలన్న కోరికే కానీ వీటికి అతీతంగా భగవంతుని ఆశ్రయించాలని ఉండదు. కాబట్టి మనం నిన్న మొన్న కూడా అనుకున్నాం కదా, ఎందుకు బ్రహ్మలోకంకి పోతారు అంటే ఇప్పుడు మన వాళ్ళు దాంట్లో చార్ధామ్ వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. ఇన్ లాస్ట్ అన్నమాట, మనం బద్రీకి వెళ్తే ఇంకా ఆల్మోస్ట్ బార్డర్ రీచ్ అయిపోతాం. అక్కడ ఇండియాస్ లాస్ట్ టీ స్టాల్, ఇండియాస్ లాస్ట్ హోటల్ అట్లంతా ఉంటాయి. అంటే ఇంకా అది దాటితే మన సీమ దాటినట్టు మన దేశాన్ని. అదే రకంగా ఎవరైనా సరే ఈ పుణ్యకార్యాలు చేస్తే ఇంకా వాళ్ళు ఈ భౌతిక ప్రపంచంలో ఉన్నతమైనటువంటి బ్రహ్మలోకం దాకా వెళ్ళగలరు. అంతేగాని అది దాటి వాళ్ళు వెళ్ళలేరు. ఎప్పుడు దాటి వెళ్తారంటే ఎవరైతే భక్తి మార్గాన్ని ఆశ్రయించి భగవంతుడి పాదాల మీదనే ఆధారపడి భక్తి సాధిస్తారో వాళ్ళు ఈ ఉన్నత లోకాలు దాటుకొని భగవద్ధామాన్ని చేరుతారు. కానీ ఇంకా మిగతా మార్గాల ద్వారా వీళ్ళు చేసే 10 రకాలైనటువంటి ఆధ్యాత్మిక చర్యలన్నీ కూడా అవి ఎక్కడికి తీసుకుపోతాయి అంటే లాస్ట్ బ్రహ్మలోకానికి వెళ్తాయి. బ్రహ్మలోకంలో వెళ్ళి వాళ్ళు బ్రహ్మ యొక్క దేహంలో కలిసిపోయి ఎప్పుడు బ్రహ్మ ఆయుష్ తీరి మళ్ళా భగవద్ధామానికి వెళ్తారో అప్పుడు మళ్ళా వాళ్ళు వెళ్తారు అనమాట. కొందరు ఏంటంటే మన ఎదురుకు ఫస్ట్ లో కూడా నేర్చుకున్నాం, జ్ఞానులు ఏంటంటే వాళ్ళు ఆ జ్ఞాన మార్గంలో వెళ్తారు కాబట్టి వాళ్ళు బ్రహ్మ జ్యోతిలో లీనమవుతారు అనమాట. వాళ్ళు భగవంతుణ్ణి ఇంకా అంత మటుకే వాళ్ళు అర్థం చేసుకోగలుగుతారు. శ్రీమద్ భాగవతంలో మనకి భగవంతుని
అర్థం చేసుకునే తత్వం ఏ రకంగా మూడు రకాలుగా ఉంటుందో మళ్ళీ నెక్స్ట్ శ్లోకాలు కూడా మనకు చెప్పడం జరుగుతుంది అనమాట. ఈ స్వర్గలోకాలకు పోవాలన్నా ఏది పోవాలన్నా అంత సులభం కాదు. వాటికి కూడా వాళ్ళు కొన్ని నియమ నిబంధనలు పాటించాలి. పక్కనున్న దుబాయ్కి వచ్చేందుకే అంత ఈజీ కాదు. మనకు వీసా ఉండాలి, పాస్పోర్ట్ ఉండాలి, వ్యాలిడ్ పాస్పోర్ట్ ఉండాలి. ఇన్ని చేస్తేనే మనం దుబాయ్కి రాగలుగుతాం. అట్లాంటిది మరి స్వర్గలోకాలకు పోవాలంటే కూడా వాళ్ళు ఏం చేయాలి? ఈ నియమ నిష్టలను పాటిస్తూ వేదాల్లో సూచించినటువంటి యజ్ఞ యాగాలని చేస్తారనమాట. చేస్తూ ఇటు అన్య దేవతల్ని ఇటు పితృదేవతల్ని ఆనందపరిచి వాళ్ళు వాళ్ళ కోరికలు తీర్చుకుంటారు. ఎందుకు? దానికి కారణం ఏంటి? వాళ్ళని ఏం ప్రేరేపిస్తుంది అట్లా చేసేందుకు అంటే రజోగుణ ప్రభావితం. రజోగుణ ప్రభావితం వల్ల వాళ్ళకి ఏంటి అంటే విషయాల పట్ల ఆసక్తి, అవి తీరకపోతే చింత, తర్వాత ఈ వాళ్ళలో కోరికలు ఎట్లుంటాయంటే అనియమితంగా, అంటే కంట్రోల్డ్ కాదు, అన్కంట్రోల్డ్ డిజైర్స్ అంటారు దాన్ని. ఒక దాని తర్వాత ఒకటి ఊరుతూనే ఉంటాయి. అట్లాంటి వాళ్ళు ఏంటంటే ఈ తొందరగా రిజల్ట్ తెచ్చుకోవాలన్న ప్రయత్నాలు వాళ్ళు చేస్తారనమాట. చేసుకుంటూ వాళ్ళను, వాళ్ళ జాతిని, వాళ్ళ దేశాన్ని, వీటన్నిటిని కూడా అభివృద్ధి చెందేందుకు ప్రయత్నాలు చేస్తుంటారు అనమాట. ఇక తర్వాత నిన్న మనము త్రైవర్గికులని నేర్చుకున్నాం. ఎవరికైనా గుర్తుకుందా ఈ త్రైవర్గికులు ఎవరు? ఇప్పుడు రిలేటెడ్ మనం ఇంతకుముందు డిస్కస్ చేసిన ధర్మార్థ కామాలు ధర్మ అర్థ వన్ కామ సెకండ్, నాకు ఇద్దరు ముగ్గురు గొంతులు వినిపిస్తున్నాయి. ఒక్కళ్ళు చెప్పరా? కామ అర్థ మోక్షం అది. ఆ వీటి మీద ధర్మ అర్థ అభిరుచి కామ మోక్షం. ఇంకా కంప్లీట్ కాలేదు ఆన్సర్. వాటి మీద మోక్షం ఉండదు వాళ్ళకు మాతాజీ. మోక్షాలు మోక్షం వాళ్ళు మాతాజీ మోక్షాన్ని వాళ్ళని త్రివర్గోకులు అంటారు. వాటి యందు ఆసక్తి ఉన్నవాడు. ఈ మూడు ధర్మ అర్థ కామముల మీద అభిరుచి ఆసక్తి ఉన్న వాళ్ళను త్రైవర్గికులు అంటారు అనమాట. వాళ్ళకు వాటి మీదే ఉంది అభిరుచి, ఇంకా హయ్యర్ టెస్ట్ వాళ్ళకు రాలేదన్నమాట. వాళ్ళకి మనకి ఇన్ని చింతలు, అంటే మనం ఈ ధర్మాన్ని పాటించేది అర్థ సంపాదన కోసము, అర్థాన్ని సంపాదించేది మన కామాలను తృప్తిపరుచుకునేందుకు. ఇన్ని చేసినప్పటికీ కూడా మనకు సుఖం అనేది లేదు. అది మనం శిలా ప్రభుపాదుల దాంట్లో కూడా మనం తెలుసుకున్నాం. ఎందుకు ఆ హిప్పీ ఉద్యమం వచ్చింది? వాళ్ళు ఒక రకమైనటువంటి శూన్యత్వం వాళ్ళలో వ్యాపించింటుంది అనమాట. ఒక రకమైనటువంటి నిరాసక్తి వస్తుంది. అంటే దేని పట్ల ఆసక్తి లేదు, వాళ్ళ జీవిత గమ్యం తెలియదు. అట్లాంటి పరిస్థితుల్లో వాళ్ళు ఏం చేశారు? వాళ్ళ బాధల్ని వాళ్ళు మర్చిపోయేందుకు ఈ మార్జున మొదలైన మాదక ద్రవ్యాలు తీసుకొని అట్లా గాల్లో తేలిపోతున్నట్టుగా ఫీల్ అయ్యేవాళ్ళు. అంటే అవి ఏంటంటే తాత్కాలికమైనటువంటి తప్పించుకునే మార్గాల్ని వాళ్ళు ఆశ్రయించారు. అప్పుడు శిలా ప్రభుపాద ఏమన్నారంటే, ఇవి కాదయ్యా మీకు కిక్ చేసేది, కృష్ణ కాన్షియస్లు మిమ్మల్ని ఎప్పుడు హైలో, అంటే ఒక రకమైనటువంటి ఉన్మాదంలో, ఉత్తేజనలో ఉంచుతుంది. ఇవన్నీ డ్రగ్స్ అనేవి శరీరానికి, మనసుకు, దేహానికి, కుటుంబానికి అన్నిటికీ హానికరం అని చెప్పి ఆయన ఆ రకంగా మార్పు తీసుకొచ్చారనమాట. అది ఎంత సంచలనం జరుగుతుంది అంటే శిలా ప్రభుపాద లీలామృతంలో తెలుస్తుంది. అందరూ చాలా తొందరగా గమనించగలరు. ఎటువంటి ట్రీట్మెంట్, ఏ మందులు లేకుండా, ఏం ఖర్చులు లేకుండా. ఇంకోటి ఆ ఎవరైతే ఈ మాదక ద్రవ్యాలకు అలవాటు పడ్డారో వాళ్ళు చాలా ఆనందంగా దాంట్లో ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళలో వాళ్ళకి ఆ రిఫార్మ్, ఆ మార్పు వచ్చేటట్టు చేయడం చాలా గొప్ప సంచలనం కలిగిస్తుంది అనమాట. ఎవరైతే యువత ఇటువంటి మాదక ద్రవ్యాలకు అలవాటు పడిందో వాళ్ళని చూస్తున్న బాధపడుతున్న తల్లిదండ్రులకు, సమాజంకి, అందరికీ ఇది ఆశ్చర్యం. ఎటువంటి ట్రీట్మెంట్ లేకుండా కేవలం భగవన్నామంతో వాళ్లకు ప్రసాదం ఇప్పించి ఈ కీర్తనలో పాల్గొనుకుంటూ రోజు భగవద్గీత మంచి విషయాలు చెప్తూ స్వామీజీ ఇంత చేంజ్ తీసుకొచ్చారు. అదొక విప్లవం లాగా అన్నమాట. అన్ని పేపర్లలో ప్రతి చోట ఆ ప్రస్తావన వచ్చింది. అంటే ఈ మిగతా మూడిట్లలో ఉన్న వాళ్లకు దురదృష్టవశాత్తు మన కష్టాన్ని తొలగించే స్వామి యొక్క గొప్పతనం తెలియలేదు. అది తెలిసిన వాళ్ళు కాబట్టి ఏంటి, గజేంద్రుడు లాంటి వాళ్ళందరూ, ద్రౌపది లాంటి వాళ్ళందరూ ఆయన్ని ఆశ్రయించారు.
కానీ వీళ్ళు పాపం దురదృష్టవంతులు, ఇవి తెలియక అన్య మార్గాలని వాళ్ళు ఆశ్రయించారనమాట. అందుకని ఏంటంటే ఈ శ్రీహరి గురించి వాళ్ళు విననందుకు, ఆసక్తి చూపించినందుకు వాళ్ళకు రుచి కూడా అందులో కలగలేదన్నమాట. అది శిలా ప్రభుపాద వారు చెప్పారనమాట. ఈ ఉన్నతకర విధానం అంటే భగవద్గీత నుంచి వినడం, లీలలు వినడము, తర్వాత ఆయన యొక్క భక్తిని చేపట్టడం అన్నమాట. అవి వీళ్ళు చేయలేకపోవడం వల్ల, అవి భగవంతుని యొక్క లీలలు వినాలి అన్న ఆసక్తి లేకపోవడం వల్ల, ఆసక్తి ఎందుకు కలగలేదంటే భగవానుడు మనలాంటి వాడు కాదు అనే సర్వేశ్వరుడు అన్న విషయం వాళ్ళు నమ్మలేదు. అందుకని ఆయనకు సంబంధించిన లీలల్ని కట్టుకథలు అనుకున్నారు అనమాట. ఎప్పుడైతే విశ్వాసం లేదో యువతలి వాడు ఎంత చెప్పినా మనలో మార్పు తేవడం చాలా కష్టం. ఆ విశ్వాసం అంటే ఉంటే అనుమానం అనే ఆ, మబ్బులు విడిపోతే అవగాహన అనే సూర్యుడు వస్తాడనమాట. వీళ్ళకు అట్లా జరుగుతుంది. ఎవరు శిలా ప్రభుపాదని ఆశ్రయించిన వాళ్ళకు. ఆశ్రయించిన వాళ్ళు ఏంటంటే భగవంతుడిని వాళ్ళు విశ్వసించరు. మనలాగా వచ్చారు కాబట్టి కృష్ణుడు, అతడు కూడా మానవ మాతృడే అని అంటారు అనమాట. ఈ రకమైన భావనల కారణంగా విశ్వాసం లేకపోవడం వల్ల భక్తిలో వాళ్ళు ముందుకు వెళ్ళడం అంత సులభం కాదు. రక్షిష్యతీది విశ్వాసం. ఎవరైతే విశ్వసిస్తారో వాళ్ళని భగవంతుడు రక్షిస్తాడు. ఆయన్నే విశ్వసించకపోతే ఆయన ఎందుకు రంగంలోకి దిగుతారు? అందుకని వాళ్లకు ఈ అన్య విషయాల మీద ఆసక్తి ఎక్కువ ఉంటుంది అనమాట. భగవంతుడి కంటే అన్య విషయాల మీద ఆసక్తి. ఇన్ని వినేందుకు టైం ఉంటుంది, భగవత్ విషయాలు వినేందుకు టైం కానీ, కోరిక కానీ, ఓపిక కానీ ఇటువంటి వ్యక్తుల్లో ఉండదని చెప్తున్నారు అనమాట. ఈ మనకేంటి ఎట్లా ఉంటుందంటే ఒక సక్సెస్ఫుల్ పొలిటీషియను, సక్సెస్ఫుల్ సినిమా యాక్టరు, సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్, వాళ్ళ గురించి వినాలి, వాళ్ళలాగా మనం అవ్వాలి అన్న కోరిక ఉంటుంది. కానీ విషయాలు వినాలి, భగవద్ ధామానికి తిరిగి వెళ్ళాలన్న కోరిక చాలా తక్కువగా కలుగుతుంది అన్నమాట జనాల్లో. 19వ శ్లోకంలో మనం 19 చదివేశాం. తర్వాత ఏం చెప్పారంటే, ఎవరైతే ఈ రకంగా వర్తిస్తారో అంటే ఇంతసేపు త్రైవర్గికులనే ఉంటారో, ఎవరికి భగవంతుడి పట్ల ఆసక్తి ఉండదో వాళ్ళు శిక్షించబడతారు. ఎందుకంటే అది మన కాన్స్టిట్యూషన్ అంటే మన నేచర్కి అది తప్పు. కాబట్టి వాళ్ళు ఏంటి అంటే ఎవరితో పోల్చబడ్డారంటే శూకరంతో పోల్చబడ్డారు. వాళ్ళలో సశిలా ప్రభుపాదులు వారు చెప్పినట్టు, పందికి నేతితో చేసిన హల్వా నచ్చుతుందా అనే మలమూత్రాలు తినే పందికి అన్నట్టు, ఎవరికైతే హరికథ మీద అనురాగం ఉండదో, హరికథాసక్తి ఉండదో వాళ్లను శాస్త్రాలు ఇట్లా సూకరంతో పోలుస్తారనమాట. ఎందుకంటే వాళ్లకు ఆ దివ్య కథలు శృణ్వతా సుఖతా కృష్ణ పుణ్యశ్రవణ కీర్తన, అపుణ్యశ్రవణ కీర్తన వినాలన్న కోరిక ఉండదు. అది మిగతా అన్నిటికీ వాళ్ళకు సమయం ఉంటుందన్నమాట. అటువంటి వాళ్లను ఈ సూకరాలతో పోల్స్తూ, కృష్ణ కథా ప్రసంగం అనేది ఏంటి అంటే అమృతం లాంటిది. అది ఎవరు దాన్ని పొందరో వాళ్ళకి ఏంటంటే లైఫ్ నరకప్రాయమై ఉంటుందని చెప్పారు. నెక్స్ట్ ఏంటంటే వీళ్ళు ఏం చేస్తారంటే, ఎవరికైతే ఇట్లా భగవద్ విషయాల మీద ఆసక్తి లేదు, భక్తి మార్గాన్ని చేరుకోరో అటువంటి వాళ్ళు లౌకికులు, మెటీరియల్స్ వాళ్ళు ఏంటంటే దక్షిణాయనంలో వాళ్ళు పితృలోకాలకు చేరుతారనమాట. చేరి మళ్ళా వాళ్ళ అకౌంట్లో అవన్నీ జీరో అయినాక మళ్ళీ ఈ లోకానికి వచ్చి మళ్ళా వాళ్ళ వంశాల్లోనే జన్మిస్తారట. ఎందుకంటే పితృదేవతల్ని పూజించారు కదా, కాబట్టి ఆ వంశంలోనే వాళ్ళు జన్మించి మళ్ళా అవే కామ్యకర్మలు, ఏ కామ్య కర్మలు చేయడం ద్వారా వాళ్ళ పితృలోకాలకు వెళ్ళారో మళ్ళీ అటువంటి ప్రవర్తనమే వాళ్ళు చేస్తారు, అదే కర్మని వాళ్ళు ఆచరిస్తారనమాట. సో ఈ జననము మరణము మళ్ళా జననం, ఈ వలయంలో కంటిన్యూస్ గా వాళ్ళు వాళ్ళ కర్మల్ని అదే రకంగా వర్తిస్తుంటారు. వాటి మీదనే వాళ్లకు ఆసక్తి ఉంటుంది. ఒకవేళ హరికథా శ్రవణం చేసిన హరికథానురాగం కలిగినా మళ్ళా వాళ్లకు ఈ పితృలోకాలకు వెళ్ళే అవసరం ఉండకుండా భగవంతుడు కరుణ చూస్తాడు. కానీ ఇలాంటి వాళ్ళలో ఆ ఆసక్తి లేదు అని చెప్తూ, ఎందుకు మనం ఈ పుణ్యలోకాలకు వెళ్ళకూడదు అనుకుంటున్నాము, వెళ్ళకూడదు అని చెప్పినట్టు ఏంటి అంటే, మనం
ఎప్పుడైతే అపుణ్య ఫలాలు అయిపోతే మళ్ళా భగవత్ ప్రేరితంతో మళ్ళా మనం ఈ ప్రపంచానికి, ఈ భౌతిక లోకానికి రావాల్సి వస్తుంది. కానీ ఎవరైతే స్వామి యొక్క ధామానికి చేరుతారో అటువంటి వాళ్లకు మళ్ళా ఈ బద్ధ జీవనంలో చేరాల్సిన అవసరమే లేదు. మాము పేచెత్తు కౌంతేయ పునర్జన్మన విద్యతే. ఈ రకంగా చెప్తూ 22వ శ్లోకంలో, ఈ రోజు శ్లోకంలో మళ్ళా కపిలుడు తల్లికి మళ్ళీ ఒక ఇన్స్ట్రక్షన్ ఇస్తాడు. ఇవంతా మాట్లాడుతూ ఇప్పుడు 22వ శ్లోకంలో తస్మాత్వం సర్వభావేన భజస్వ పరమేష్టినం తద్గుణాశ్రయయా భక్త్యా భజనీయ పదాంబుజం. మా శ్లోక షేర్ చేస్తావా? 22nd 21st నేను చెప్పేసాను. హరే కృష్ణ మాతాజీ చదవమంటారా బుక్ లో? చదవండి. ఇలా తను కూడా షేర్ చేస్తుంది. అదే వస్తుంది. తస్మాత్వం సర్వభావేన భజస్వ పరమేష్టినం తద్గుణాశ్రయయా భక్త్యా భజనీయ పదాంబుజం. హరే కృష్ణ. కనుక ఓ జనని, పూర్ణ పురుషోత్తముడగు భగవానునే నీవు ఆశ్రయించుము. ఏలయనా అతని పాద పద్మములు భజనీయములై ఉన్నవి. ఈ సందేశమును భక్తితోనూ ప్రేమతోనూ గ్రహించి దివ్యమగు భక్తియుత సేవ యందు నెలకొనుము. హరే కృష్ణ మాత. హరే కృష్ణ. 22, 23, 24 ఇవి మొత్తం 5 శ్లోకాలు. 22 to 26 శ్లోకాలు ఏంటి అంటే భక్తి ద్వారా మనము ఇతర మార్గాల ద్వారా పొందాలి అనుకుంటున్న ప్రయోజనాలను కూడా భక్తి చేయడం ద్వారా పొందవచ్చు అని ఇక్కడ భగవంతుడు బోధిస్తున్నాడు. అంటే నేను యోగా చేస్తేనే నాకు ఇది వస్తుంది, నేను ధ్యానం చేస్తేనే నాకు ఇది వస్తుంది అన్న భావన నుంచి ఇంకా ఎదిగి భక్తి ఎప్పుడైతే చేస్తావో యోగంతో చేసే ప్రయోజనము, ధ్యానంతో చేసే ప్రయోజనం, కర్మకాండం చేసే దాంతో దొరికే ప్రయోజనం, అన్ని ప్రయోజనాలు కూడా భక్తి ద్వారానే నెరవేరుతాయి. ఈ సందర్భంలో భక్తి శాస్త్ర చేసిన వాళ్ళు చదివి ఉంటారు, గుర్తే ఉంటుంది. ఒక ఎనాలజీ చెప్తారనమాట శిలా ప్రభుపాద్. 3-4 బావులు చేసే ప్రయోజనాన్ని ఒక చెరువు తీరుస్తుంది అని. అంటే చిన్న చిన్న ప్రదేశాలకు పోవడం కంటే ఒకసారి ఎప్పుడైతే చెరువుకో లేక నదికి పోతే మన అవసరాలన్నీ తీరుతాయి అన్నమాట. ఇటు పశువుల్ని కట్టడమే కానీ, మనకు నీళ్ళు అందించడమే కానీ, బట్టలు ఉతకడమే కానీ, అనేక జలచర రాశులకు జీవితాన్ని కలిగించడమే కానీ, ఆవాసం కల్పించడం కానీ, ఈ రకంగా ఏంటంటే ఇన్ని బావులు చేసే పనిని ఆ చెరువు లేదా ఆ నది ఒక్కటి చేయగలుగుతుంది అనమాట. అదే రకంగా ఇన్ని మార్గాల ద్వారా పొందే ప్రయోజనాన్ని కేవలం భక్తి మార్గాన్ని చేయడం ద్వారా అది మనం పొందగలుగుతాం. ఇది మెయిన్ గా భక్తి మార్గం ఎందుకు చేయాలి, దాని గొప్పతనం ఏంటి అని చెప్పేవి 5 శ్లోకాలు అనమాట. సో ఇవి చాలా ఇంపార్టెంట్ మనకు. ఎందుకంటే మనం తీసుకున్న మార్గం భక్తి మార్గం కాబట్టి. ఇక్కడ పరమేష్టినం నేను చదువుకున్నాం కదా, బ్రహ్మకున్న అనేక పేర్లలో పరమేష్టి అనే పదం ఒక్కొక్కసారి బ్రహ్మకు ఆయన గురించి చెప్పేందుకు ఉపయోగించబడే పదము. పరమేష్టి అంటే శిల ప్రభుపాదని చెప్పారు పరమ పురుషుడు. ఎందుకు పరమ పురుషుడు అంటే ఈ భౌతిక ప్రపంచంలో మొట్టమొదటి పురుషుడు అందరికంటే ఉన్నతమైనటువంటి స్థితిలో ఉన్నారు కాబట్టి బ్రహ్మ ఈ విశ్వంలో ఆయన పరమేష్టి. కానీ అతని కంటే అధికుడు ఆధ్యాత్మిక ప్రపంచంలో, ఆధ్యాత్మిక జగత్తులో శ్రీకృష్ణ భగవానుడే పరిపూర్ణ పురుషోత్తముడు. అంటే మనకు అందుకే కదా భగవాన్ అనే ఆ సంబోధన ఎందుకు భగవంతునికే ఫిట్ అవుతుంది అంటే ఆ 6 లక్షణాలు సంపూర్ణంగా ఉన్నవారు స్వామి. అందుకని అని పూర్ణ పురుషోత్తముడు అని చెప్తారు. పురుషుల్లో ఉత్తముడు పూర్ణ పురుషోత్తముడు అంటే అన్ని గుణాలు పూర్ణంగా కలిగిన వాడు ఆయన భగవంతుడు అనమాట. అటువంటి భగవంతుడి పాదాల్ని ఆశ్రయించమని భగవంతుడు కపిలదేవుడి రూపంలో తల్లి దేవహూతికి ఉపదేశిస్తున్నాడు.
అండ్ మనం ఎందుకు ఇన్నిసార్లు చెప్పాల్సి వస్తుంది, ఇటు భగవద్గీతలు చెప్పి భాగవతాలు చెప్పి, ఎందుకు నువ్వు కృష్ణుడి పాదాలని ఎందుకు ఆశ్రయించాలన్నారంటే స్వార్థ ప్రయోజనాల కోసము త్వరతగతిన ఏదో నీకు లాభం చేకూరాలని. అట్లా అన్య దేవతల్ని ఆశ్రయించకూడదు అని. ఎవరిని ఆశ్రయించాలంటే ఆ భగవంతుణ్ణి ఆశ్రయించాలి అని మనకు చెప్పబడింది అనమాట. సర్వభావేన అంటే ప్రేమ విహ్వలతోని భావం. విశుద్ధమ భగవత్ ప్రేమను బడియటకు ముందు కలిగే భావస్థితి. భావం ఎప్పుడు వస్తుంది? మనం చదువుకున్నాం కదా, ఆదౌ శ్రద్ధ, సాధుసంగ, భజన క్రియ, అనర్థ వృత్తి, అట్లా చెప్పుకుంటూ వస్తే భావం తర్వాత ప్రేమ, కృష్ణుని యొక్క ప్రేమ. కాబట్టి ఏంటంటే ఈ ఎవరైతే ఆ భావస్థితిలోకి చేరుతారో క్రమక్రమంగా ఒక్కొక్క అంచెలుగా పెరుగుతూ భక్తిని పటిష్టం చేసుకుంటూ ఎవరైతే ఆ భావస్థితికి వస్తారో వాళ్ళకి ఏంటంటే ఇంకా భగవంతుని పాదాలే మనము పూజించాల్సింది, పూజనీయాలు, భజనీయాలు అంటే ఆ పాదాలని మనం కీర్తించడం అన్న విషయం వాళ్ళు తెలుసుకుంటారు. ఎవరు తెలుసుకున్నారు అంటే భగవంతుని ప్రేమ పొందక ముందు భావ ప్రాప్తి పొందినటువంటి భక్తులు ఈ రకంగా వాళ్ళు తెలుసుకుంటారనమాట. అటువంటి ఆ విషయాన్ని ఇక్కడ కపిలదేవుడు తల్లి చెప్తాడనమాట. చెప్పి తద్గుణాశ్రయ భక్త్య అనేది ఈ శ్లోకంలో వచ్చిన ఇంకొక ముఖ్యమైన పదం. దానికి అంటే ఏంటంటే భగవంతుని పట్ల చేసే భక్తి దివ్యమైనది. యా ఎందుకు అంటే అది భౌతిక పరమైనటువంటి కర్మ కాదు. భగవంతుని కోసం ఏది చేసినా, భగవంతునితో ఏది సంబంధంతో ఉన్నా అన్ని కూడా దివ్యం. అందుకని ఈ మన పారఫెర్నేలియా అంటే పూజకు వాడే ప్రతి వస్తువు ఎందుకు అంత పవిత్రంగా ఉంది అంటే అది సాక్షాత్తు భగవంతుని పాదపద్మాలు సేవించే క్రియలో పాల్గొంటుంది కాబట్టి. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే అటువంటి ఆ పాద పద్మాలని ఎవరికైతే పూర్ణ పురుషోత్తముడు ఈ జగత్తుకు ఆయన యొక్క పాద పద్మాలని నువ్వు ఆశ్రయించు అని కపిల దేవుడు తల్లికి బోధిస్తారనమాట. ఇక్కడ కూడా ఆయన చెప్పింది ఏంటంటే నువ్వు భగవంతుని కృష్ణునే పూజించు, అన్య దేవతల్ని నువ్వు ఆశ్రయించొద్దు. ఎందుకంటే అన్య దేవతల్ని ఆశ్రయించేవాడు 190 పాళ్ళు వాళ్ళు ఏదన్నా ఒక ప్రయోజనం కోసం వాళ్ళని ఆశ్రయిస్తారు కాబట్టి అది చెయ్యొద్దు. కేవలం దేవాది దేవుడైన కృష్ణ భగవంతుడినే ఆశ్రయించాలని మనకి ఈ శ్లోకం చెప్తుంది అనమాట. ఇక్కడ నెక్స్ట్ ఏంటంటే సర్వభావేన తస్మాత్వం సర్వభావేన. సర్వభావేన అంటే ప్రేమ విహ్వలత. ఎప్పుడైతే ఈ ప్రేమ విహ్వలత అంటే ఆ భావస్థితికి చేరడం ఏంటంటే అన్నిట్లో టాప్ క్లాస్ భగవత్ ప్రేమ. భగవత్ ప్రేమ కూడా విశుద్ధమైంది, ఏదో కోరికలతోటి ఏవో కండిషన్స్ తో చేసినవి కాదు. విశుద్ధమైనటువంటి భగవత్ ప్రేమ పొందే ముందు దశ ఈ భావస్థితి అనమాట. ఈ భావస్థితి పొందినవాడు అంటే ఆ లెవెల్కి వచ్చినవాడు భగవంతుని పాద పద్మాల్ని ఎప్పుడు భజిస్తాడు. భజించాల్సిందిగా భగవంతుని పాద పద్మాలు అన్న విషయాన్ని కూడా అతను తెలుసుకొని ఉంటాడు అనమాట. ఈ విషయాన్ని కపిల భగవంతుడు మళ్ళా తల్లికి అదే చెప్తాడనమాట. చెప్పి తద్గుణాశ్రయ భక్త్య, అది 2వ లైన్లో మొదటి పదం అనమాట. అది కూడా చాలా ఇంపార్టెంట్. ఏంటి అంటే ఈ భగవంతుని పట్ల చేసే భక్తి అనేది దివ్యమైంది, అది భౌతిక పరమైంది కాదు అని చెప్పి భక్తి యోగం నెలకొనిన వారిని ఆధ్యాత్మిక జగమున నిలచినట్టు వారుగానే భావించాలి. అంటే ఏం డిఫరెన్స్ లేదు. ఎప్పుడైతే భక్తి యోగం చేస్తున్నారో ఆటోమేటిక్గా వాళ్ళు ఆధ్యాత్మిక లెవెల్ దాకా వెళ్ళిపోయినట్టే అనమాట. ఎందుకు అంటే త్వరలోనే వాళ్ళు ఆ స్వామి యొక్క ధామాన్ని, భగవద్ధామాన్ని చేరుకుంటారు. ఇది అనమాట. క్రమక్రమంగా వస్తే పాద పద్మాల్ని మనం భజనకు మూల కారణంగా పెట్టుకోవాలి. తర్వాత భగవంతుని శక్తి, భగవంతుని భక్తి చాలా దివ్యమైంది. అది మామూలు దైనందిక కర్మలు కాదు, భౌతిక కర్మలు కాదు.
అని చెప్పి ఆ భక్తి యోగంలో ఎవరైతే ఆ నెలకొంటారో, అంటే కంటిన్యూ చేస్తుంటారో, వాళ్ళు ఆధ్యాత్మిక జగత్తులో కూడా భాగంగా ఉన్నారని తెలుసుకోవాలి. ఇవన్నీ తెలుసుకుంటేనంటే మెల్లమెల్లగా ఇంత జ్ఞానం, ఇంత విజ్ఞాన ఖని వల్ల వాళ్ళు ఏంటంటే త్వరగా భగవద్ధామాన్ని చేరుకోగలుగుతారు అని చెప్పడం జరుగుతుంది. అత్యున్నతమైన జీవన పూర్ణత్వం బడుటకు మానవుని భక్తి యోగమే ఏకైక సాధనం. మరి నువ్వు ముందుకు సాగాలి అంటే, విజయాల శిఖరాలు అందుకోవాలి అంటే, నీ జీవితం ధన్యమైందని నువ్వు భావించాలి అంటే ఏం చేయాలి అంటే, కేవలం భక్తి యోగం పాటిస్తూ దాని ద్వారా మనిషి ప్రయత్నం చేయాలి అన్నది. అందుకని ఇక్కడ కపిల దేవుడు తల్లికి ఆయన ఉపదేశించి భక్తి యొక్క ఇంపార్టెన్స్ ని చెప్పదారు అనమాట. ఈ ఆ, భక్తి అనేది నిర్గుణమైంది, సమస్త భౌతిక గుణరహితమైంది. ఎటువంటి భౌతిక ఆ పదార్థాలు కానీ, భౌతిక విషయాలు కానీ వాళ్ళ మీద ప్రభావం చూపించవు అనమాట. అటువంటి వాళ్ళు భక్తి నెలకొన్న వారిని ఆధ్యాత్మిక జగత్తు నిలబట్టి, ఎందుకంటే వాళ్ళు ఏది భౌతిక పరంగా చూడలేదు, అన్ని భగవంతుని సంబంధంతో చూస్తున్నారు కాబట్టి వాళ్ళు ఆధ్యాత్మిక జగత్తులో నిలబడ్డవారుగా భావించాలన్నమాట. వాళ్ళు అందుకని ఈ రకమైన జీవితం ఉండగా, ఎట్లయితే పిల్లవాడు చిన్నప్పటి నుంచి, లేకుంటే క్లాస్ ఆరంభం ఎప్పుడైతే యాన్యువల్ హాలిడేస్ ఎప్పుడు స్కూల్ స్టార్ట్ అవుతుందో అప్పటి నుంచి వాడు ఎంతో కష్టపడి శ్రమపడి చదువుతూ 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 ఎగ్జామ్ రాసి ఉత్తీర్ణుడై బ్రహ్మాండమైన మార్క్స్ వచ్చి వాడు స్కూల్ ఫస్ట్, స్టేట్ ఫస్ట్ ఇవన్నీ వచ్చినప్పుడు ఏ రకంగా భావిస్తారో, అటువంటి వాళ్ళు ఎట్లయితే పరీక్షల్ని చాలా సునాయాసంగా వాళ్ళు రాసి వాళ్ళు విజయాన్ని పొందుతారో, అదే రకంగా ఎవరైతే భక్తి యోగంలో నెలకొంటారో వాళ్ళు ఆల్రెడీ ఒక కాలు ఆధ్యాత్మిక లోకంలోనే ఉంది కాబట్టి వాళ్ళు భగవద్ధామాన్ని చేరగలుగుతారు అని మనకి ఈ శ్లోకం ద్వారా శిల ప్రభుపాద చెప్తున్నారనమాట. కాబట్టి జీవన పూర్ణత్వము లభించాలి అంటే, జరగాలి అంటే, పూర్ణత్వం లభించాలి అంటే మనకు ఉన్న ఏకైక మార్గం ఏంటంటే భక్తి అన్నమాట. భక్తి యోగం ద్వారానే మనం ఇవి చేయగలం. అంటే ఈ సాధనం ఏంటి? భగవద్ధామానికి వెళ్ళే సాధనం ఏంటంటే భగవద్ భక్తి చేయడం అన్నమాట. దాన్ని ఇక్కడ కపిలుడు తల్లికి ఉపదేశించాడు. చాలా అంటే ఒకసారి తల్లిని తనకు తన రక్షణలో ఉంచి వెళ్ళిపోతారు రాజు కర్దామముని. అప్పటి నుంచి అతను తల్లిని ఏ రకంగా లిబరేట్ చేయాలి అదే విషయంలో అతను ఆలోచించడం, తర్వాత యాదృచ్ఛికంగా ఈ అవకాశం రావడం, ఈ అవకాశం ద్వారా దేవహూతికి చెప్తూ ఆమె ద్వారా మనకు కూడా బోధన చేస్తూ ఎవరు భగవద్ధామానికి శీఘ్రంగా వెళ్ళగలరు, ఎవరికి భగవంతుని పట్ల ఆసక్తి లేదో వాళ్ళు ఎలా ఉంటారు, ఈ వివరాలన్నీ మనకు ఈ అధ్యాయం ద్వారా చెప్పడం జరిగింది అనమాట. సో మన జీవితానికి మనం ఒక పూర్ణత్వం, ఒక ఏమంటారు జీవన లక్ష్యాన్ని సాధించాలంటే ఏకైక మార్గం భక్తి యోగమే అని చెప్పారనమాట. ఆ భక్తి యోగం ఏంటి? దాని క్యారెక్టర్స్ చెప్పారు. నిర్గుణమైనది, ఏ గుణానికి చెంది ఉంటుంది అని లేదు, అన్ని గుణాలకు కలిసే ఉంటుంది అది. తర్వాత సమస్త భౌతిక గుణరహితమైనది. ఈ భౌతిక గుణాలంటే ఏంటి? 3 మోడ్స్, దానికి భిన్నమైనది. తర్వాత ఏ భక్తియుక్త కర్మలు చేసినప్పుడు కూడా అది మామూలు వాళ్ళ దృష్టిలో చూస్తే వాళ్ళకు ఇది ఒక భౌతిక కర్మనే అనిపిస్తుంది, కానీ ఆధ్యాత్మిక కర్మలు అని అనిపించవన్నమాట. సగుణము అంటే భౌతిక గుణంతో కలుషితం కావు. ఏది మనం ఆధ్యాత్మిక గుణాలతో ఏవైతే విషయాన్ని ప్రదర్శిస్తామో అవన్నీ కూడా భౌతిక గుణంతో కలుషితము కానటువంటివి. శ్రీకృష్ణ భగవాన్ అంటే ఏంటి? ఆయన అనేక దివ్య గుణాలు ఉన్నాయి. చెప్తూ పోతున్నా కూడా ఇంకా 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 ఊరుతున్నాయి, ఇంకా ఇంకా మిగులుతూనే ఉంటాయడ. ఇటువంటి భగవంతుని యొక్క దివ్య గుణాల్ని
ఎప్పుడైతే మనము శ్రద్ధతో వింటామో అప్పుడు ఏంటంటే మనము వేరే కర్మల వైపు మన శక్తిని మళ్ళించాల్సిన అవసరం ఉండదు. దాన్ని తద్గుణాశ్రయ అంటారు అని ఇక్కడ మనకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అక్కడ చెప్పుకుంటూ చక్కటి ఉదాహరణ ఇచ్చారు మనకు. మనం భాగవతం మొదట్లో అంటే 10th క్యాంటో మొదటి అధ్యాయాల్లో వస్తుందన్నమాట. పూతన అది ఎట్లా ఉంటుంది, తను వికృతంగా ఉండి భయంకరంగా ఉండి ఆ కృష్ణుణ్ణి చంపాలన్న దురుద్దేశంతో అంత ఘోరంగా ఉండే ఆ వనిత కూడా అందమైన ఒక గోప వనిత లాగా వస్తుందన్నమాట. ఆమె ఎందుకు కృష్ణుని ఆ దగ్గరకు వచ్చింది మారువేషంలో అంటే ఆమె ఉద్దేశం ఏంటంటే భగవంతుడికి హాని కలిగించాలని. కానీ ఏమైంది, ఎప్పుడైతే ఒక రాక్షసి ఒక సుందరి రూపంలో వచ్చి తనను దగ్గరికి తీసుకొని పాలు తాపే నెపం మీద తనను భగవంతుడు గ్రహించినా కూడా అది తెలియనట్టుగా అతను పూతన ఇచ్చినటువంటి విషమైనటువంటి క్షీరాన్ని తాగుతూ ఒక తల్లిలాగా తనకు పాలిచ్చినటువంటి పూతన ప్రాణాలు హరించి మళ్ళా ఆమెకి ఎటువంటి స్థితి ప్రాప్తి చేశారంటే యశోద దేవకీలకు దొరికినటువంటి సన్మానం, అటువంటి స్థానం ఇక్కడ ఈ పూతన కూడా భగవంతుడు ఇవ్వబడ్డాడు అనమాట. దాన్ని శిలా ప్రభుపాద గారు ఎంత బాగా చెప్తారంటే, మనం అంటే చదువుకున్నప్పుడు స్టోరీ లాగా అనుకోవద్దు. మనకు ఒక రకమైనటువంటి బోధన వాళ్ళ నుంచి మనకు లభిస్తుంది. ఇక్కడ ఏంటి బోధన అంటే, ఒక చంపాలన దురుద్దేశంతో వచ్చిన రాక్షసికి ఆమె పాలు నైవేద్యంగా పెట్టింది, విషపాలు. అయినప్పటికీ ఆ నైవేద్యాన్ని తీసుకొని ఆమెకు తల్లితో సమానమైనటువంటి మహోన్నత స్థానాన్ని ఇచ్చారే భగవంతుడు. అటువంటి ఆ కృష్ణుని తప్పించి మేము వేరే వాళ్ళని ఎందుకు పూజిస్తాము అని మనం అనుకోవాలట. ఎందుకంటే తనకు హాని కల్పించాలనుకున్న వ్యక్తికే అతను అట్లా కైవల్యాన్ని ప్రాప్తి చేశారనమాట. ఈ రకంగా చెప్తూ ధర్మ కార్యాలు 2 రకాలుగా ఉంటాయని శ్రీల ప్రభుపాద చెప్పారనమాట. చెప్తూ ఒకళ్ళు ఏంటంటే లౌకిక పురోగతి అంటే ఈ మెటీరియల్ అడ్వాన్స్మెంట్ కోసం. ఇంకోళ్ళు ఏంటి ఆధ్యాత్మిక పురోగతి అంటే స్పిరిచువల్ డెవలప్మెంట్, స్పిరిచువల్ అడ్వాన్స్మెంట్. ఈ రకంగా 2 రకాలుగా ధర్మ కార్యాలు చేస్తాయి. కొన్ని చేస్తే మనం ఏదనుకుంటామో, ఏ దారిలో మనం ప్రయాణం చేస్తామో మనకు అదే రకమైనటువంటి ఫలితాలు కనిపిస్తాయి. సో భగవంతుడి పాద పద్మాల్ని ఆశ్రయించడం ద్వారా ఏమవుతుంది అంటే భౌతిక ఆధ్యాత్మిక పురోగతులు 2ని పొందగలడు. మనం చూసాం, అంత ఎత్తైనటువంటి ఒక భవనం ఉందనుకోండి. ఆ భవనానికి వెళ్ళే ప్రయత్నంలో మనకేమవుతుంది, ఇటు ఆ భవనం దగ్గర వెళ్ళినప్పుడు దాన్ని చూసి దాన్ని ఎక్కిన ఆనందం కలుగుతుంది, సౌభాగ్యం కలుగుతుంది. అదే రకంగా ఎవరైతే భగవంతుని పాదాలను ఆశ్రయిస్తారో వాళ్ళకి ఇటు ఆధ్యాత్మిక పరంగా వాళ్ళ అభివృద్ధి చెందుతారు. ఈ రకం భగవంతుడి పాదాలని అర్చించిన మనిషి ఇంకా వేరే వాటి వైపు ఎందుకు ఆశిస్తాడు, వేరే దేవతలు ఎవరో తన కోరికలు తీరుస్తాడని ఎట్లా భావించగలరు అని ప్రశ్నిస్తూ ఈ శ్లోకానికి పరుకుంటూ ఆపిస్తారు శ్రీల ప్రభుపాద. దీంట్లో ఇంపార్టెంట్ ఏంటంటే శత్రువుకు ఉన్నత స్థానం ఇచ్చిన శ్రీహరి ఆయన్ని పూర్తిగా ఆయనపై ఆధారపడ్డ మనల్ని భగవంతుడు రక్షిస్తాడు. ఆ విషయాన్ని మనకి ఇక్కడ సెటిల్ గా ఈ కథ ద్వారా చెప్పుకోవచ్చు మనం. నెక్స్ట్ శ్లోక ఇది చాలా ఇంపార్టెంట్. శ్రీల ప్రభుపాద శ్లోకాలు కూడా ఉంది. 23 వాసుదేవే భగవతి భక్తి యోగ ప్రయోజిత జనయత్యాశు వైరాగ్యం జ్ఞానం యద్బ్రహ్మ దర్శనం. హరే కృష్ణ. హరే కృష్ణ. 1 సెకండ్. సరోజనా మాతాజీ.
చదువుతారా? చదవాలా మాతాజీ? చదవండి. వాసుదేవే భగవతి భక్తి యోగ ప్రయోజిత జనయత్యాశు వైరాగ్యం జ్ఞానం యద్బ్రహ్మ దర్శనం. యా కృష్ణ భక్తి భావన యందు నెలకొని శ్రీకృష్ణుడు అనర్చడి భక్తి శీఘ్రమే జ్ఞానమును వైరాగ్యమును వానితో పాటు ఆత్మానుభూతిని కలుగజేయును. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. ఈ నేను చదవక వాసుదేవ 5-6 రోజులైంది భగవతి మాతాజీ. ఏంటమ్మా? నేను చదవక 5-6 రోజులైంది, కుదురుతలేదు టైం. ఇప్పుడు మళ్ళీ అందుకే అలవాటుకు వచ్చిన మాతాజీ. అందుకే అడిగింది మిమ్మల్ని చదవమని. హరే కృష్ణ. హరే కృష్ణ. యా ఓకే. ఇంకో శ్లోకం కూడా ఉంది, సేమ్ శ్లోక. అది ఎప్పుడు వస్తుందంటే ఫస్ట్ క్యాంటోలో సెకండ్ చాప్టర్లో 7వ అధ్యాయంలో. నేను ఎందుకంటే అంటే ఇప్పుడు మనం చదువుతున్నాం కానీ అరే ఈ శ్లోకం ఎక్కడో విన్నానే, ఎక్కడో ఇలాంటి పదాలే విన్నట్టు గుర్తుంది అని మనం మన ఆ జ్ఞాపక శక్తిని లేపే ప్రయత్నాలు చేస్తే మనకు ఈ భాగవతంలో ఉండే ఆ మకరందం మొత్తం బాగా ఎంజాయ్ చేయగలుగుతాం. ఈ శ్లోకం చూడండి, వాసుదేవే భగవతి. స్క్రీన్ లో శ్లోకం చూడండి, నేను చూసేవి చదవండి, వింటుండండి. వాసుదేవే భగవతి భక్తి యోగ ప్రయోజిత జనయత్యాశు వైరాగ్యం జ్ఞానం చ యద్ అహైతుకం. ఆల్మోస్ట్ సిమిలర్. జనయత్యాశు వైరాగ్యం జ్ఞానం దాకా సమానం. ఇక్కడ ఏమన్నారు? యద్ బ్రహ్మ దర్శనం. యద్ బ్రహ్మ దర్శనం అంటే బ్రహ్మ అంటే మా భగవంతుడితోటి సృష్టించబడినటువంటి మొదటి జీవైన బ్రహ్మ కాదు. ఇక్కడ బ్రహ్మ అంటే భగవాన్, మనలో ఉన్నటువంటి పరమాత్ముడు అన్నమాట. ఆ పరమాత్మ దర్శనం ఎలా కలుగుతుంది అంటే ఎప్పుడైతే భగవంతుని యొక్క భావన, భక్తి భావనలో ఉండి ఆయనకు మనము భక్తి వనరిస్తే అప్పుడు ఏమవుతుంది? జ్ఞానము, వైరాగ్యము, ఆత్మానుభూతి, ఈ 3 కూడా తొందరగా మనకు ఫలితాలుగా తెలుసుకోగలుగుతాం. సేమ్ ఇక్కడేమన్నారంటే భక్తి చేయడము, తర్వాత ఆ మనకు ఒక్కసారి భగవత్ జ్ఞానం, ఇక్కడ జ్ఞానం అని చెప్పారు కదా, భగవత్ జ్ఞానం వస్తుంది. తర్వాత ఏంటి అంటే ఈ ప్రపంచంతో, భౌతిక ప్రపంచంతో డిటాచ్మెంట్ పెరుగుతుంది. అంటే మనం వాటి పట్ల బంధితులం కాము, ఆకర్షితులం కాము. అటువంటి స్థితి మనకు భగవంతుడు మనకు ఇస్తాడనమాట. సో 23 పక్కన మీరు ఏం రాసుకోవాలంటే 127 127 అంటే ఫస్ట్ క్యాంటో సెకండ్ చాప్టర్ 7th శ్లోక. ఆల్మోస్ట్ సిమిలర్, ఒక్క వర్డ్ డిఫరెన్స్ అంతే. సో ఇది ఏంటంటే సూత గోస్వామి నైమిషారణ్యంలో ఉన్న అడవులకు నైమిషారణ్య అడవిలో ఉన్నటువంటి యోగులకు చెప్తారు. ఇక్కడ ఎవరు మాట్లాడుతున్నారు మాతాజీ? ఈ శ్లోకం ఎవరు చెప్తున్నారు? వాసుదేవే భగవతి భక్తి యోగ ప్రయోజిత జనయత్యాశు వైరాగ్యం జ్ఞానం యద్బ్రహ్మ దర్శనం. కపిల థ్యాంక్ యూ. సో ఫస్ట్ ఏమో మనకు సూత గోస్వామి నైమిషారణ్యంలో ఉన్న శౌనకాది మొదలకు చెప్తే, ఈ శ్లోకమేమో కపిల భగవానుడు దేవహూతి మాతాజీ చెప్తున్నారు. ఆల్మోస్ట్ సేమ్, ఒక వర్డ్ డిఫరెన్స్. సో ఇవి గుర్తుంచుకోండి. మనకు ఇస్కాన్ లో మనకు మెయిన్ గా ఏంటంటే మన ప్రచారం, నీకు తెలిసిన కొంచెం విషయాన్ని వేరే వాళ్ళతో పంచుకోవాలి. ఆ విషయాన్ని పంచుకుంటున్నప్పుడు, జ్ఞానాన్ని మనం పంచుకుంటున్నప్పుడు అదేంటంటే మనము మన జ్ఞాపక శక్తిని పదను పెట్టుకొని యువతలి వ్యక్తిలో ఇవేంటో తెలుసుకోవాలి అన్న కుతూహలాన్ని పెంచగలిగి ఉండాలి మనం. హరే. సో ఈ శ్లోకం చదవగానే నాకు ఆ శ్లోకం గుర్తుకొచ్చింది. హరే కృష్ణ. ఇక్కడ ఇంకేం చెప్తానంటే శ్రీల ప్రభుపాద వారు, ఈ భక్తి యోగం అనేది అందరికీ రాదట. ఎందుకు అంటే భక్తి యోగం యొక్క గొప్పతనం తెలియని వాళ్ళు ఏమనుకుంటారంటే, ఎవరికైతే ఆధ్యాత్మికంగా అడ్వాన్స్ చెందలేదో, ఎవరికైతే త్యాగ గుణం లేదో, దాన గుణం లేదో, ఇటువంటి వాళ్లకు భక్తి అనేది చెప్పబడింది అని
భక్తి అంటే అవగాహన లేని వాళ్ళు పలుకుతారనమాట. కానీ నిజానికి అంటే ఏంటి అంటే మనిషి ఎప్పుడైతే పూర్ణ భక్తితో భగవంతుణ్ణే ధ్యానిస్తూ ఆ భక్తి యోగంలో ఉంటే ఇంకా వేరే వైరాగ్యం కోసం ప్రయత్నం చేయడం అవసరం లేదు. ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టు ఒక్క చెరువు ఎన్నో బావుల యొక్క ప్రయోజనాన్ని నెరవేర్చగలుగుతుంది. అదే రకంగా ఇక్కడ కూడా ఎవరైతే భక్తి యోగంలో నిల్చుంటారో వాళ్ళకి వేరే వైరాగ్యం కోసం ప్రయత్నం చేయక్కర్లేదు. మనం ముందే చదువుకున్నాం, అన్య మార్గాల కంటే భక్తి మార్గాన్ని అవలంబించినప్పుడు ఈ మూడు మార్గాల యొక్క ప్రయోజనం కూడా ఆటోమేటిక్గా నెరవేరుతుందని చెప్పారు కదా. అందుకని ఇక్కడ వైరాగ్యం కోసం అతను ఏం ప్రయత్నం చేయక్కర్లేదు. ఒక్క వైరాగ్యమే కాదు, ఆ నాకెప్పుడు ఆధ్యాత్మికంగా నాకు నాలెడ్జ్ పెరుగుతుంది, అప్పటిదాకా నేను మాట్లాడను, నేను విషయాలు చెప్పేందుకు అర్హుణ్ణి కాను, ఇట్లన్నీ అనుకోకుండా దానికోసం వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. ఎప్పుడైతే కృష్ణ, ఎప్పుడైతే రామ అని తలుచుకుంటామో భక్తిపూర్వకంగా, అప్పటి నుంచే మన యాత్ర స్టార్ట్ అవుతుంది అనమాట. అవుతూ అవుతూ కరతు కరతు అభ్యాసం, మనం ముందు ముందు వెళ్తుంటే మనకు మార్గం సుగమం అవుతుంది. ఇనిషియల్ స్టేజ్ లో అందరికీ ఛాలెంజెస్ వస్తుంటాయి, టెంప్టేషన్స్ మనల్ని పడేయాలని చూస్తుంటాయి. కానీ మనం ఈ భక్తిలో ఉన్నప్పుడు ఆ వైరాగ్యాన్ని ఎలా పెంచుకోవాలని మనం ఎక్కువ ప్రయత్నం చేయనక్కర్లేదు. శ్రీకృష్ణ భగవాను అకుంఠిత భక్తి అని నిలవచ్చిన వాడు దేవతల సమస్త సద్గుణములను తన యందు అప్రయత్నంగానే వృద్ధిపరచుకొని చెప్పబడింది. అంటే ఎప్పుడైతే భగవంతుని భక్తుడై ఉంటాడో ఆ నిరంతరం భగవద్ భావనలో ఉండడం వల్ల అతనికి తెలియకుండానే అతనిలో సద్గుణాలు వెల్లివిరుస్తాయి అన్నమాట. దీనికి ఉదాహరణ మనలోనే చూడండి, ఎన్నోసార్లు రసరాని మాతది కూడా చెప్తుంది. ఈ మన ఈ కృష్ణ చైతన్యం అనే భావనలోకి రాకముందు మన జీవన విధానం ఏ రకంగా ఉండేది, మన ఇంట్రెస్ట్ ఏ రకంగా ఉండేది, మనం టైం పాస్ ఎలా చేసాం, అవన్నీ ఆలోచించుకుంటే ఈ భక్తిలోకి వచ్చినాక మనలో ఉన్న మార్పులు ఏంటో మనకు స్పష్టంగా, అంటే దీన్ని ఇంగ్లీష్లో నేకెడ్ ఐస్ అంటారు, అంటే మనం స్పష్టంగా చూడగలం. మనలో వచ్చిన మార్పు క్రమక్రమంగా ఏ రకంగా మనల్ని ముందుకు అడుగు తీస్తుందో, అంటే వెనక్కి లాగట్లేదు. మనకిచ్చిన అవగాహనతో, మనకిచ్చిన స్వాతంత్రంతో మనం ఏం చేస్తున్నాం, ముందుకు వెళ్తున్నాం. ముందుకు వెళ్ళి ఇంకా 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 డీప్ కృష్ణ రసభావంలో మునిగిపోయే ప్రయత్నాలు చేస్తున్నాం అన్నమాట. సో ఇట్లాంటి వాళ్ళు ఏంటి అంటే సారీ 1 సెకండ్, ఆటోమేటిక్గా అన్ని మంచి గుణాలు వచ్చేస్తాయి. భగవంతుణ్ణి ఎప్పుడు ధ్యానించడం వల్ల భగవంతుడితో సమానమైనటువంటి విశిష్టత వాళ్ళలో కలుగుతుంది అని చెప్పి ఇక్కడ ఉదాహరణ. ఎందుకు అటువంటి గుణాలు కలుగుతాయి అనేందుకు ఉదాహరణ మనకి ఎప్పుడు తెలుసు, డిస్కస్ చేసే మృగారి కథ చెప్తారు. నారదుడు నేను చెప్పను ఈసారి, ఇంకెవరైనా చెప్పండి మృగారి కథ చెప్పి ఆ కథలో ఉన్న చిన్న నీతి కూడా చెప్పండి. హరే కృష్ణ. నిత్య రూపిణి మాతాజీ కాక ఇంకెవరైనా చెప్పేందుకు ప్రయత్నించండి. హరే కృష్ణ. ఎస్ మాతాజీ, త్వరగా మృగారి కథ. 30 మంది మాతాజీలు ఉన్నారు, ఎవరు అంత బాగా చెప్పలేను గాని, అంటే మృగారి అది జంతువులను చంపి మొత్తం చంపకుండా కొంచెం చంపి అవి తడపడాయిస్తుంటే అవి చూసి ఆనందిస్తుండేవారు మాతాజీ. అవును. తర్వాత అప్పుడు నారదుడు ఏమో వస్తాడు అనుకుంటా మాతాజీ, నాకు ఇంకా సరిగా తెలియదు. కరెక్ట్. నారదుడు వచ్చి నువ్వు చేస్తున్న పని సరైనది కాదు అని చెప్తాడు. చెప్తే ఇతను అంటాడు, మరి నా జీవనోపాధి ఇది ఎట్లా మానేస్తా నేను అంటే, లేదు, నేను చెప్పిన మంత్రాన్ని నువ్వు జపించు, నీ జీవనోపాధి నువ్వు ఎందుకు చేసి నీకు కావాల్సిన, నీ కుటుంబానికి కావాల్సినటువంటి ఆహార అవన్నీ సరఫరా మేము చూసుకుంటాం, మేము కాదు భగవంతుడే చూసుకుంటాడని ఒక ఆశ్వాసన ఇస్తాడనమాట. అప్పుడు ఈ మృగారి మనసులో మార్పు రావడము, తర్వాత అతను కంప్లీట్ గా ఈ వైలెన్స్ అంటే ఏమంటారు, ఏంటమ్మా వైలెన్స్ కరెక్ట్ పదం రావట్లేదు,
జీవహింస మాతాజీ. క్రూరత్వం మాతాజీ, క్రూరత్వం అంత పోతుంది క్రూరత్వం మాతాజీ. మళ్ళీ భక్తిలో క్రూరత్వం వచ్చేస్తుంది. ఓకే. క్రూరత్వం హింసావృత్తి తీసేసి అతనిలో ఏంటంటే మంచితనం మారుతుంది. ఎప్పుడు మారుతుందంటే ఇతను చెప్పాడు, నువ్వు అసలు హింస మానే ముందు భగవద్ ధ్యానం చెయ్యి, చూడు ఆయన ఈ రకంగా నీ అవసరాలు తీరుస్తారు అని. అదే రకంగా ఎప్పుడైతే మృగారి వేటాడడం చేయడం ఆపేస్తాడో, అంత క్రూరమైన మనిషి భగవద్ ధ్యానంలో లీనమవుతాడో, అదే పెద్ద టాక్ ఆఫ్ టౌన్ అయిపోతుంది. అతను ఇంత మార్పు ఎలా వచ్చింది, ఏంటి ఆ మార్పు, ఏదో నిజంగా వింటున్నామా లేకుంటే ఏదైనా గాసిపా అని చెప్పి ఒక్కొక్కళ్ళు కుతూహలంతో పోవడం, వెళ్తున్న వాళ్ళు ఉట్టి చేతులతో పోకుండా వాళ్ళకు కావాల్సినటువంటి ధాన్యాలు కానీ, వస్త్రాలు కానీ, లేకుంటే పండ్లు కానీ, ఆ రకంగా అతను వాళ్ళు మృగారి ఎవరైతే ఒక ఏమంటారు, ఒక భక్తుడిగా ఉంటాడు. మృగారి ద హంటర్, అతను వేటగాడు, విలుకాడు, అటువంటి వాడు ఒక భక్తుడిగా ఉంటాడు. అటువంటి అతన్ని చూసి, అరే అంత క్రూరమైన వాడు ఇంత గొప్ప భక్తుడు ఎలా మారాడు, వెళ్ళి వెళ్ళి చూద్దాం అని మాటలతో అట్లా అనుకుని జనాలకు పలుకుపల్ల రావడం మొదలు పెట్టాను. వస్తూ వస్తూ మరి ఉట్టి చేతులతో రావద్దు కదా, పెద్దవాళ్ళ దగ్గరికి, రోగగ్రస్తుల దగ్గరికి, పిల్లల దగ్గరికి చేతులతో వెళ్ళొద్దు అని పెద్దవాడు చెప్తారు. సో ఆ రకంగా వాళ్ళు తీసుకువెళ్తూ ఆహారము అట్లా అన్ని వాళ్ళకి కావాల్సిన సమస్త అవసరాల్ని, వాళ్ళకి కావాల్సిన దానికంటే 2 రెట్లు 3 రెట్లు అధికంగా అతనికి సరఫరా చేయడం జరుగుతుంది అనమాట. దీన్ని బట్టి ఏంటంటే ఆ ఈ ఎప్పుడైతే నారదుడు తన ఫ్రెండ్ అయిన పర్వతమునితో ఈ చెప్తే అతనికి ఆసక్తి కలుగుతుంది. నారదుడు ఏంటి ఆ అంత గొప్పగా చెప్తున్నాడు, ఆ వ్యక్తి గురించి నేను కూడా చూడాలి కళ్ళారా అని. అప్పుడు తను వెళ్తూ వెళ్తూ ఫ్రెండ్ నారదుడు ఎంబడితో పర్వతముని కూడా వెళ్తారు. ఎప్పుడైతే తన గురుగారిని దూరంగా చూస్తాడో అప్పుడు ఈ ఎంబడ పరిగెత్తి వస్తుంటాడు అనమాట మృగారి వస్తుంటే మార్గ మధ్యంలో సడన్ గా అతని మాట నడిచే చలనం ధోరణి మారిపోతుంది అనమాట. అడ్డదిడ్డంగా నడవడం మొదలు పెడుతుంటారు. వాళ్ళకి అర్థం కాదు ఏమైంది సడన్ గాని. అప్పుడు నారదుడు చెప్తాడు, నేను నడిచే దారిలో చీమలు ఉన్నాయి స్వామి, వాటిని అనవసరంగా చంపడం నాకు ఇష్టం లేదు అని చెప్తాడు అనమాట. అయితే భగవంతుని భక్తుల్లో ఉండే కరుణ అనేది ఈ భక్తి సాధనతో మృగారికి కూడా ఆటోమేటిక్ గా వచ్చేసింది అనమాట. ఇది ఈ ఉదాహరణ. ఎప్పుడైతే ఈ భగవత్ లక్షణాలు మనలో కూడా వస్తాయి అని చెప్పేందుకు ఇది ఒక చక్కటి ఉదాహరణ అనమాట. ఇంకోటి అంటే ఎవరైతే ఆధ్యాత్మిక జ్ఞానాన్ని సంపాదించాలనుకుంటారో వాళ్ళు ఏంటంటే టైం వేస్ట్ చేయడం వాళ్ళకు ఇష్టం ఉండదు అనమాట. ఏ టైం వేస్ట్ చేయడం, ఎలా టైం వేస్ట్ చేయడం అంటే మెంటల్ స్పెక్యులేషన్స్, మానసిక మనోకల్పనలు చేయడం వాళ్ళకు ఇష్టం ఉండదు. ఎందుకంటే సమయం విలువ, స్వామి విలువ తెలిసినోడు కాబట్టి వెంటనే విశుద్ధ భక్తి యోగంలో నెలకొంటారు. అంతేకాక ఇంకేంటంటే వాళ్లకు ఈ పరతత్వం అనే విషయం మీద ఒక సరైన అవగాహన వాళ్ళలో కలుగుతుంది. దాన్నే ఇక్కడ ఏం చెప్పారంటే బ్రహ్మదర్శనం. బ్రహ్మదర్శనం అంటే బ్రహ్మము అంటే తనలో ఉన్నటువంటి ఆ భగవంతుణ్ణి, ఆ పరమాత్మని, బ్రహ్మమును అనుభూతి మనర్చుకొనుట లేదా అవగతం చేసుకుంటా అని భావం. వాసుదేవుని సేవ ఎందు నెలకొన్నవాడు బ్రహ్మమనేమో వాస్తవముగా అనుభూతం అనర్చుకోగలడు. మళ్ళీ ఈ 2 భగవంతుడి సేవ చేసిన వాడికి ఈ బ్రహ్మం అంటే అసలు రియల్ బ్రహ్మం అంటే ఏంటి అనే విషయం వాళ్ళు తెలుసుకుంటారు. లేకపోతే మిగతా వాళ్ళు ఏంటి మెంటల్ స్పెక్యులేషన్, మానసికంగా వాళ్ళు వాళ్ళ ప్లాన్లలో వాళ్ళు వస్తారనమాట. సో ఎవరైతే బ్రహ్మము అంటే తెలుసుకొని వాసుదేవుని సేవలోనే వాళ్ళు లీనమై ఉంటారో వాళ్ళకి ఏంటంటే ఆ బ్రహ్మాన్ని సొంతంగా అనుభూతి చెందగలుగుతారు అని చెప్తారు. అంటే భగవంతుడికి బ్రహ్మంకి ఉన్న డిఫరెన్స్, భగవంతుని యొక్క అవతారాలకు ఉన్న డిఫరెన్స్ ఇవన్నీ వీళ్ళకు తెలుస్తుంది. ఎందుకంటే జ్ఞానం వల్ల. బ్రహ్మ
ఇట్లా తెలుసుకున్నవాడు ఏంటంటే ఈ బ్రహ్మ దర్శనం అంటే ఏంటంటే నిరాకార బ్రహ్మం అనగానేమో శీఘ్రంగా ఎరుగనట. నిరాకార బ్రహ్మకి భగవంతుడికి డిఫరెన్స్ తెలుసుకోవాలన్నమాట. ఈ ఇక్కడ క్లియర్ గా శిలా ప్రభుపాద ఏం చెప్పారంటే భగవంతుడైనటువంటి దేవదేవుని చూడడం దర్శనం అవుతుంది. ఆ తర్వాత చూచువాడు మరి చూపబడువాడు ఇరువురు రూపరహితులు. రూపరహితులు అంటే దర్శనానికి అసలు ఆ మాటకే అర్థం ఉండదు కదా. నేను చూడదలుచుకున్న వస్తువు నాకు దర్శనం ఇవ్వలేదు అనుకోండి, అట్లాంటప్పుడు నాకు దర్శనం అయిందని ఎలా చెప్తాను? ఉదాహరణకు ఎంతో కష్టపడి తిరుపతికి వెళ్తాం. తిరుపతికి వెళ్ళి ఆ స్వామివారి ఆజాన విగ్రహాన్ని చూసినప్పుడు ఏమంటాం? ఆ తిరుపతిలో స్వామి దర్శనం బాగైంది అనుకుంటాం. లేకుండా మనకు కనపడకుండా ఓ పరదాను లేకుంటే తలుపు మూస్తే దర్శనం అయిందని మనం అనుకోగలుగుతామా? లేదు. కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నారంటే బ్రహ్మ దర్శనం అంటే ఏంటంటే దేవుణ్ణి కాంచడం, భగవంతుని చూడడం, తర్వాత భక్తితోటి భగవంతుడు ఎలా ఉంటాడు ఏంటి అని తెలుసుకోవాల్సిన అవసరం కూడా లేదు. సంపూర్ణమైన విశ్వాసంతో భగవంతునికి మన మనసును అర్పించుకోవడం. చెప్పుకుంటే ఇక్కడ శిల ప్రభుపాద ఏం చెప్పారంటే ఆ ప్రయత్నాల్లో మనం ఇంకా వేరే తెలుసుకోవాలన్న ప్రయత్నాలు ఏమీ చేయక్కర్లేదు అని బ్రహ్మభూయాయ కల్పతే అని చెప్పారనమాట. ఎందుకంటే ఎన్ని ప్రయత్నాలు చేసి నేనెవరు అని ఆత్మదర్శనం చేసుకునే ప్రయత్నాల కంటే భగవంతుడు అంటే ఎవరు ఆయనే సాక్షాత్తు భగవానుడు, తర్వాత రూప సహితుడు, తర్వాత నిరాకార బ్రహ్మం కాదు అని తెలుసుకున్న వాళ్ళు ఆత్మదర్శులు. అంటే వాళ్ళు ఆత్మజ్ఞానులు అవుతారనమాట. అది భక్తిలో వాళ్ళు ఇంకొక ముందు మెట్టుకు వెళ్ళేందుకు మనకు అంటే ఒక సరైన అవగాహన, సరైనటువంటి దృక్పథం ఉండడం వల్ల వాళ్ళు ఇంకా కొంచెం ముందుకు అడ్వాన్స్ కాగలుగుతారు. శీఘ్రమే ఆత్మదర్శి కాగలడు. ఆత్మదర్శి అంటే నేనెవరిని, నేను చేస్తుంది ఏంటి, నేను చేసే భక్తిని ఇంకే రకంగా దాన్ని వృద్ధి పరుచుకోవాలి, ఏ రకంగా 10 మందికి ప్రయోజనకారిగా నేను కార్యాలను ఆచరించాలి, ఈ రకమైన అన్ని ఆలోచనలు ఉంటాయి కదా. అప్పుడు ఏంటంటే వాళ్ళు ఇంకా వేరే విషయాల గురించి ఆలోచించకుండా భగవంతుణ్ణి మెప్పిస్తూ వాళ్ళు ఈ ఆత్మదర్శులు కాగలుగుతారు అని చెప్తారు. ఇది మెయిన్ ఈ శ్లోకాల్లో మనం చెప్పింది. 24వ శ్లోకంలో యదాస్య చిత్తమధ్యేషు సమస్వేంద్రియ వృత్తిభిః స విగృహ్ణాతి వైషమ్యం ప్రియం అప్రియమిత్యుత. హరే కృష్ణ. ఎస్ మాతాజీ. చదవనా మాతాజీ? మాతాజీ నాగచంద్రిక మాతాజీ మీరు చదవండి. సరోజ మాతాజీ నెక్స్ట్ శ్లోక చదవండి. హరే కృష్ణ. మాతాజీ ఇందాక శ్లోకానికి మాంచియో విచారణ్య భక్తి యోగేన సేవతే ఆ శ్లోకం వస్తా మాతాజీ. ఒక్కసారి అర్థం చదవండి. సమగోణాన్ సమతి చెప్తాను. బ్రహ్మభూయాయ కల్పతే. యా ఆ శ్లోకంలో ఆఖరి పదాన్ని శిలా ప్రభుపాదకు వచ్చేసారు. అర్థం చదవండి దాంది. ఉందా బుక్ రెడీగా? ఉంది మాతాజీ. చదవండి. కృష్ణ మాతాజీ మీరు చదువుతారా, చదవమంటారా? సరే మీరు ఆ బుక్ తీసే లోపల నేను 2 మాటలు మళ్ళీ ఒక్కసారి చెప్తా. ఇది మనం గుర్తుంచుకోవాల్సిందంటే నిరాకారంగా మనము భగవంతుని అనుభూతి చేసుకుందాం అనే ప్రయత్నాలు మనకెప్పుడు ఫలించవు. ఎందుకంటే చెప్పారు కదా, రెసిప్రొకేట్. మనం చూడదలుచుకున్న వాళ్ళు, మనం సేవింపదలిచిన వాళ్ళు, సేవ చేసేవాళ్ళు, వీళ్ళిద్దరూ రూప సహితంగా ఉంటేనే ఆ ప్రయోజనం సిద్ధిస్తుంది. కానీ రూపరహితంగా ఉంటే వాళ్ళు ఏం సాధించలేరు, అంటే భగవంతుడిని దర్శించుకోలేరు అని చెప్తున్నారనమాట. చెప్పి భగవంతుడు ఏంటి, ఎలా ఉంటాడు, ఇవన్నీ తెలుసుకునేందుకు స్పెషల్గా ఎటువంటి ఎక్స్పెరిమెంట్స్ చేయక్కర్లేదు, దానికోసం కమిటీ కూర్చోబెట్టక్కర్లేదు. జస్ట్ భక్తి చేయడం ద్వారా భగవంతుని నుంచి వాళ్ళు అర్థం చేసుకోవడం కూడా వాళ్ళకు సులువైతుంది అనమాట.
ఇంతకు మాతాజీ నాగచంద్రిక మాతాజీ మీరు ఎవరు చెప్పారు నాకు ఈ శ్లోకంది? బ్రహ్మభూయ కల్పతే. ఇది నేనే ఒకసారి చెప్పాను హరే మాతాజీ, కృష్ణ మాతాజీ. నేను ఒకసారి మీరేం చెప్పాను. చదవండి మరి దాన్ని తాత్పర్యం చదవండి, అందరు కూడా వింటారు. యా, బుక్ లేదా? చూస్తున్నాను. హరే ఆ, అది కృష్ణ మాతాజీ. 14లో కదా మాతాజీ? ఏంటి మాతాజీ? అది 14 అధ్యాయంలో కదా? ఆ, మీరు శ్లోక స్టార్టింగ్ చెప్పండి. మాతాజీ 14.26 మాతాజీ. అగో, థ్యాంక్ యూ అది కమలముఖి. శాంతియో అదే ఇది మాతాజీ 14 అన్నారు, శ్లోకం వెతుకుతున్నారు ఆమె. 14:26 చదవండి. అన్ని పరిస్థితులలోనూ నిశ్చలముగా నా సంపూర్ణమైన భక్తియుక్త సేవలో నెలకొని ఉండు వ్యక్తి వెంటనే భౌతిక ప్రకృతి త్రిగుణములను అధిగమించి బ్రహ్మభూత స్థితికి చేరుకొనును. యా, హరే కృష్ణ, థ్యాంక్ యూ. అంటే ఈ త్రిగుణాలని కనుక ఎప్పుడైతే మనం దాటి శుద్ధ సత్వంలో నెలకొంటామో, ఎప్పుడైతే అటువంటి భగవద్భక్తి చేయగలుగుతామో, అప్పుడు అతనికి ఆత్మజ్ఞానం అనేది కలుగుతుంది. సో ఈ శ్లోకంలో బాగా చెప్పింది ఏంటంటే, ఆ ఇదేదో టైం పాస్ కు చేసింది, మనకు జ్ఞానము ఇవేం లేకపోతే భక్తి యోగం చేస్తాం అనేది పెద్ద పొరపాటు. ఎందుకంటే భక్తి యోగం అనేది ఏంటి అంటే, శుద్ధమైన భక్తితో భగవంతుడి మీదనే మన ధ్యానాన్ని కేంద్రీకరించి చేస్తాం కాబట్టి అదేదో టైం పాస్ యాక్టివిటీ కాదు. తర్వాత లేకుంటే భావనాత్మకంగా చేస్తున్నది కాదు, సెంటిమెంట్స్ చేస్తున్నది కాదు అన్నమాట. అని చెప్పి ఈ భక్తి భగవంతుడి పట్ల చేసే భక్తితోటి వెంబడి మనకి ఏమేమి వస్తుంది? జ్ఞానం వస్తుంది, వైరాగ్యం వస్తుంది, తర్వాత ఆ ఆత్మానుభూతి అంటే సెల్ఫ్ రియలైజేషన్, ఈ మూడు కలుగుతాయి అన్నమాట. ఇది ఇంపార్టెన్స్ ఆఫ్ భక్తి. మనం ఇంతకుముందు స్టార్టింగ్ లో చెప్పుకున్నట్లు మనకు ఈ శ్లోకాలు 22, 23, 24 ఇవన్నీ ఏంటంటే భక్తి చేయడం ద్వారా ఇతర మార్గాల ద్వారా పొందే ప్రయోజనాలను కూడా మనము పొందవచ్చు అని చెప్తున్నాము. సో ఆ సిరీస్ లో 24వ శ్లోకం, ఏదాస్య చిత్తమర్థేషు సమేష్వింద్రియ వృత్తిభిః స విగృహ్ణాతి వైషమ్యం ప్రియమప్రియమిత్యుత. హరే హరే కృష్ణ. కృష్ణ. సరోజా యదా మాతాజీ, సుకృత రాజచంద్రిక మాతాజీ, చదివారు? నేను చదవలేదు కదా మాతాజీ, ఓ నన్ను సారీ చదవమన్నా. ఓకే, యదాస్య చదవండి. చిత్తమర్దేషు సమేష్వింద్రియ ప్రవృత్తిభిః న ఆహా, వన్ సెకండ్, విగృహ్ణాతి వైషమ్యం రాజచంద్రిక మాతాజీ, సమేష్వింద్రియ వృత్తిభిః. ప్రవృత్తి లేదు అక్కడ, వృత్తిభిః. యా, న విగృహ్ణాతి వైషమ్యం ప్రియమప్రియమిచ్యుత. మహోన్నతుడగు భక్తుని చిత్తము ఇంద్రియ కలాపములందు సమభావమును పొందును. ఆ రీతిని అతడు ప్రియాప్రియములకు అతీతుడగును. హరే కృష్ణ. థ్యాంక్ యూ. అంటే ఎంత ఎంత ఉత్తమమైన స్థితికి అతను చేరుకుంటున్నాడు అంటే, అతను గొప్ప భక్తుడు కాబట్టి అతనికి ఏంటంటే ఇంద్రియ కలాపాలు ఫలానా కలాపం చేసి నేను ఎక్కువ ఆనందం పొందాం, ఇది చేస్తే నాకు సంతోషం కలుగుతుంది, అది చేస్తే తక్కువ కలుగుతుంది, అటువంటివి ఏమీ ఉండవు. అతను ఏ పని చేసినా సమభావంతోనే చేస్తారు. అది అందుకని వాళ్ళలో మనకి ఏం కనిపిస్తుంది, అటువంటి భక్తులు మనం ఏం చూడగలుగుతాం అనేది శ్రీల ప్రభుపాదుల వారు ఆయన భాషల్లో ఏం చెప్పారంటే, ఆధ్యాత్మిక జ్ఞానాభివృద్ధి, తర్వాత ఈ భౌతికమైనటువంటి ఆకర్షణ నుంచి వైరాగ్యం, ఈ రెండు ఆ భక్తుల్లో కనిపిస్తాయి అన్నమాట. కనిపించి ఏంటంటే తన యొక్క ఇంద్రియాలను తన కోరికలు నెరవేర్చుకునేందుకు కాక స్వామిని ఆనందింపజేసేందుకు అతను ఉపయోగిస్తాడు. దీనికి ఒక చక్కటి ఉదాహరణ చెప్తారా? మనకు భాగవతంలో వస్తుంది. ఏ రకంగా అన్ని భగవంతుడి కోసమే చేస్తాడో. అంబరీష్ మహారాజ్ మాతాజీ. ఎస్, మహారాజు మాతాజీ, అంబరీష్ ఎవరైనా మహారాజ్. శ్లోకం చెప్పండి. సవై కృష్ణ పదారవిందయో అంటే ఏవి కూడా సవై చెప్పండి మాతాజీ. సవై మన 1 సెకండ్ ఎవరు? నాగమణి మాతాజా? అవును మాతాజీ. చదవండి అది. చెప్పండి. సవై మన కృష్ణ పదారవిందయోర్
వాచాంసి వైకుంఠ గుణానువర్ణనే మందిరమార్దనాదిషు శృతించకారాచ్యుత సత్కయోదయే. ఇంకోటి కూడా ఉంది, ముకుందముర. హరే కృష్ణ, మర్చిపోయి రావట్లేదు. హరే కృష్ణ మాతాజీ. చదవండి, నెక్స్ట్ చదవండి. ముకుందలింగాయ దర్శనే. సో నాగమణి మాతాజీగా మీరు చదవకండి, నెక్స్ట్ చదువుతారు వాళ్ళు. చదవండి అమ్మా. హరే కృష్ణ మాత చదవండి. సన్యాసం ముకుందలింగాలయ దర్శనే దృశో తద్భృత్యగాత్ర స్పర్శే సంగమం గ్రాణంచ తత్పాద సరోజ సర్శన ధృతించకారాచ్యుత సత్కయోదయే. హరే కృష్ణ మాతాజీ. చిన్న తప్పాను, చిన్నది ఒక లైన్ తప్పాను మాత, చిన్నది ఒక్క లైన్ తప్పాను. అదే అంటున్నా, లైన్ తప్పినా మళ్ళీ మీకు తెలిసిపోయింది. వెరీ నైస్. అంటే ఈ తన దేహ భాగాల్ని ఇంద్రియ కలాపాలలో అతను కేంద్రీకరించకుండా వాటి భగవంతుడి ప్రీతి కోసం అతను వినియోగించడం వల్ల ఏంటంటే ఒకటి ఇష్టము, ఒకటి ఇష్టం కానిది, అంటే ఈ ద్వంద్వాలు అనేవి అతనికి అన్వయించవు అనమాట. ఏ పని చేసినా, ఏది ఆలోచించినా, ఎత్కరోషి యదశ్నాసి అని భగవద్గీతలు చెప్పినట్లు అన్ని కూడా అతను ఏంటంటే భగవంతుడికి ప్రీతి కలిగించేందుకే చేస్తాడనమాట. ఏది చేసినా అది తన స్వీయ తృప్తి కోసం కాకుండా భగవత్ తృప్తి కోసం అతను అవన్నిటిని ఆచరిస్తాడు. అంటే ఆలోచించినా, భక్తి చేసినా, ఏది చేసినా కూడా, ఏది ఆలోచించినా అది భగవంతుడి ప్రీతి కలిగేటట్టు ఉంటుంది. కాబట్టి ఏంటంటే ఇటు భౌతిక లోకంలో కానీ ఆధ్యాత్మిక లోకంలో కానీ అతనికి చిత్తంలో సంశయం అనేది ఉండదన్నమాట. అతను చాలా బ్యాలెన్స్డ్ గా ఉంటాడు. ఎందుకంటే ఇటువంటి విషయాలు అతన్ని విభ్రాంతికి లోన్ చెయ్యవు. తర్వాత నెక్స్ట్ ఇంకేం చెప్తున్నారంటే శుభము అశుభం అనేటువంటి భావనలు కూడా అతనికి ఉండవు. ఎందుకు అంటే భౌతిక ప్రపంచంలో ఏదైనా కూడా మంగళము శుభం కాదు. సామాన్య మన అభిప్రాయము, మన అవగాహన, శాస్త్రాలు చెప్తున్న అవగాహన భిన్నం. ఇక్కడ మనం ఇదంతా చాలా శుభప్రదంగా ఉంది అని అనుకుంటాం, కానీ మన సోకాల్డ్ ఈ మంగళకరమైన ఇవన్నీ మటుకు ఈ భౌతిక ప్రపంచంలో ఏవీ లేవు. ఆధ్యాత్మిక ప్రపంచంలో అన్ని కూడా ఈ గుణాలను కొన్నాయి అన్నమాట. అందుకని అది మంగళకరంగా ఉంటుంది. తర్వాత ఏంటంటే ఈ ఆధ్యాత్మిక కర్మల్లో వాళ్ళు ఏది చేసినా అది శుభప్రదం అవుతుంది. దాంట్లో అమంగళకరమైనదంటూ ఉండనే ఉండదు. ఆ భగవంతుని దర్శనం మంగళం, భగవంతుని కోసం చేసే సేవ మంగళం, సేవకు వచ్చే ప్రతిఫలం మంగళం, సేవ వల్ల మనకు కలిగే గుర్తింపు మంగళం. అట్లా ఆధ్యాత్మికంగా ఏది చేసినా దాని ప్రయోజనం ఉంటుందన్నమాట. అందులో ఇంకోటి ఏం చెప్తున్నారంటే శిలా ప్రభుపాద గారు భౌతికంగా ఉండి ఆధ్యాత్మికంగా మనం చూడండి ఏంటంటే ఉన్మాదము, మదము అనే ఈ అవస్థలు సామాన్యంగా ఈ అత్యుత్తమైనటువంటి ఆధ్యాత్మ స్థాయిలో ఉన్న వాళ్ళలో మనకు కనపడవు. ఎందుకంటే వాళ్ళు ముందు నుంచి వాళ్ళ సాధన వల్ల, తర్వాత వాళ్ళ ఆధ్యాత్మిక పురోగమనం వల్ల ఇటువంటి లక్షణాలు మనకు కనపడవు అనమాట. ఏది చూసినా కూడా భౌతిక పరంగా కాక ఆధ్యాత్మిక పరంగా చూస్తాడు. కాబట్టి అన్నిటిని కూడా సమదర్శనంగా చూస్తారు. ఇది వీడు ధనవంతుడు, వాడు పేదవాడు, వీడు అందగాడు, వాడు అందం లేనివాడు, అటువంటి భావన లేకుండా అన్నిటిని సర్వమానవ సౌభాత్రం ఆ రకంగా ఉంటుందన్నమాట. అప్పుడు ఎప్పుడు తను ఈ వైరాగ్యాన్ని, ఈ జ్ఞానాన్ని భగవంతుడి ద్వారా ఆటోమేటిక్గా పొందినప్పుడు
నిజమైన జ్ఞానం అంటే ఏంటో, నిజమైన ఆధ్యాత్మిక జ్ఞానం ఏంటో అనేది భగవంతుడి కృప వల్ల వాళ్ళకు తెలుస్తుంది అనమాట. భగవంతుడు భక్తుడు అనేవాడు, అంటే కంక్లూజన్ ఏం చెప్పారు శీల ప్రభుపాదులు అంటే, భగవంతుని భక్తుడు, విశుద్ధ భక్తుడు భగవంతుడిలో ఉండే విశుద్ధ గుణాల్ని అతను కూడా అందుకుంటాడు. అంటే బ- దీనికి మనం ఇదివరకు ఎన్నోసార్లు చదువుకున్నాం. గుణరీత్యా అంటే భగవంతుని యొక్క గుణరీత్యా సమానమైన స్థితికి అటువంటి విశుద్ధ భక్తుడు వస్తాడు. అంటే ఆ ఈ 6 ఐశ్వర్యాలు తీసుకుంటే మనలో కూడా ఐశ్వర్యాలు ఉంటాయి, కానీ భగవంతుడిలో పూర్ణమైతే మనలో ఉండేది చాలా కొంత. గుణాలతో ఒకటవుతాం భగవంతుడు. ఇదివరకు మనం ఒకసారి చదువుకున్నాం ఆధ్యాత్మిక రంగంలో ఆ భగవంతునితో ఏకమవడము అంటే ఆ మన యొక్క అస్తిత్వాన్ని కోల్పోకుండా భగవంతుణ్ణి అట్లా జన్మ జన్మల కానీ సేవించడం అన్నమాట. 25వ శ్లోకంలో ఏం చెప్పారు అంటే, అటువంటి భక్తుడు, విశుద్ధ భక్తుడు ఎలా ఉంటాడు అని ఇంకొంచెం ఇన్ఫర్మేషన్ ఇచ్చారనమాట. సతదైవాత్మనాత్మానం నిస్సంగం సమదర్శనం హేయోపాదేయ రహితం ఆరూఢం పదమీక్షతే. హరే కృష్ణ. సరోజ మాతాజీ చదవండి. మాతాజీ శ్లోక శ్లోక తల్లి దామోదరి శ్లోక 25 చదివినాక 24, 25లో ఒక భక్తుడి యొక్క లక్షణాలు, వాటిని మనం ఒకసారి మళ్ళీ చర్చించుకుందాం. చదవమ్మా. ఇంకా రాలేదేమో. దామోదరి 25వ శ్లోకం రా. అదే ప్రభు. ఆ, హరే కృష్ణ మాత. అంతలోపు నేను ఒక క్వశ్చన్ అడగాలి, డౌట్ ఉంది. అడగండి అడగండి. మనకు భాగవతం స్టార్టింగ్ లో మాతాజీ మీరు ఆ, భక్తి దేవికి భక్తి జనని పిల్లలు జ్ఞాన వైరాగ్యం అని చెప్పారు కదా అవును స్టార్టింగ్ లో. అవును అవును. అంటే అది ఇప్పుడు మనకు చాలా సార్లు వస్తుంది ఇది భక్తి జనని పిల్లలు జ్ఞానము వైరాగ్యం అని. అయితే అది అట్లా చెప్పడానికి వచ్చిందా లేకపోతే నిజంగానా అది? అంటే అది భాగవత మహాత్మ్యం అని చెప్పే దాంట్లో నిజంగా ఉంది అది. అది అదే నాకు ఇంతకు ముందు కూడా అడిగిన ఒకసారి, కానీ నాకు ఆన్సర్ రాలేదు అప్పుడు. ఎట్లా అంటే నిత్యసేవిని మాతాజీ, నిత్యరూపిణి మాతాజీ, మనము పరీక్షిత్తు భూమాతను తర్వాత ధర్మదేవతను ఒక ఆవు రూపంలో, ఒక వృషభ రూపంలో చూసామనుకున్నాం చూసారా? అవును. అది ఏంటంటే మనకు ఆ యొక్క పరిస్థితులు అర్థం చేసేందుకు ఆ ఉదాహరణ తీసుకొని చెప్పినట్టే ఇక్కడ కూడా అట్లా చెప్తున్నారు అనమాట. అదే అనిపించింది కానీ అయినా కూడా మిమ్మల్ని అడగాలి మళ్ళీ. నాకు అట్లాగే అనిపించింది తర్వాత, అంటే ముందు ముందుకు వెళ్తుంటే అట్లా అనిపించింది. ఓ అప్పుడు ఫస్ట్ చెప్పింది కదా మాతాజీ, ఇది అదే అనిపించింది. కానీ అంటే మిమ్మల్ని అడిగి కన్ఫర్మ్ చేసుకోవాలి. భక్తి లేకుండా నీకు జ్ఞానము వైరాగ్యం అనేది ఎక్కువ కాలం ఉండవు, అవి క్షీణించిపోతాయి. మనం ఇదొకసారి కూడా శిలా ప్రభుపాద చదువుకున్నాం కదా, నాలెడ్జ్ వితౌట్ భక్తి ఈజ్ స్పెక్యులేషన్, భక్తి వితౌట్ నాలెడ్జ్ ఈజ్ ఫానటిజం అనేది ఒక పదం వాడారు. అంటే ఏంటంటే భక్తి లేకుండా మనం కనిపించుకున్న జ్ఞానం మనల్ని ఏంటంటే మానసికంగా అనేక రూపకల్పనలు చేసేటట్టు మాతాజీ సెంటిమెంట్ మాతాజీ. సెంటిమెంట్. యా, థ్యాంక్స్ తల్లి, థ్యాంక్ యూ వెరీ మచ్. తర్వాత జ్ఞానం లేకుండా భక్తి చేస్తున్నాం అనుకోండి, అదేంటంటే ఒక భావనాత్మకంగా చేస్తున్నాం. మనం మనం ఎందుకు చేస్తున్నాము అనే దానికి మనకు ప్రామాణికత లేదు. కాబట్టి జ్ఞానం ఉండాలి, భక్తి ఉండాలి. భక్తితో జ్ఞానం ఎప్పుడైతే మనం ఆ పొందుతామో, వీటి బై ప్రోడక్ట్ అంటే వీటి వల్ల మనకు వచ్చే రిజల్ట్ ఏంటంటే వైరాగ్యం. భక్తి చేస్తూ జ్ఞానాన్ని పెంచుకున్నాక ఈ భౌతికత్వం గురించి ఇవెంత తాత్కాలికమైన తెలుస్తాయి కాబట్టి మనకు ఆటోమేటిక్గా వాటి పట్ల వైరాగ్యం వస్తుంది. కాబట్టి ఇది ఒకదాని మీద ఒకటి ఆధారపడింది. అందుకని మనకు భాగవత మహాత్మ్యంలో ఆ కథ ద్వారా చెప్పడం జరిగింది భక్తి యొక్క ఇంపార్టెన్స్. ఓకేనా మాతాజీ? ఓకే, థ్యాంక్ యూ ఎక్కడైతే మాతాజీ. హరే కృష్ణ. ఎక్కడైతే భక్తి సన్నగిల్లిపోయిందో అక్కడ ఇవి కూడా ఆరోగ్యంగా ఉండలేవు అని ఉదాహరణతో చెప్పారు. హరే కృష్ణ. దామోదరి
25వ శ్లోకం. ఓకే, బుక్ ఉన్నవాడు చదవండి. మనకి మనకు టైం అయిపోతుంది. యా వచ్చింది మాతాజీ వచ్చింది మాతాజీ ఓకే థ్యాంక్ యూ వచ్చింది. ఎస్ చదువుతాండి. మాతాజీ హరే కృష్ణ. సత హరే కృష్ణ మాతాజీ సతదైవాత్మనాత్మానం నిస్సంగం సమదర్శనం హేయోపాదేయరహితమారూఢం పదమీక్షతే. దివ్య జ్ఞానం వలన విశుద్ధ భక్తుడు సమదృష్టిని కలిగి ఉండి తనను తనను ఆ, తనను నిస్సంగునిగా గాంచును. దేనిని అతడు ఉత్తమమైన దానిగాను లేదా హేయమైన దానిగాను గాంచడు. పరమ పురుషునితో సమానమగు గుణములు కలిగినట్టి దివ్య స్థితికి తాను చేరినట్లుగా అతడు అనుభూతి చెందును. థ్యాంక్ యూ మాతాజీ. హరే హరే కృష్ణ. కృష్ణ. సో అంటే ఆ స్టేజ్కి వచ్చినాక జ్ఞానం కారణంగా, ఎందుకంటే చెప్పాం కదా, జ్ఞానం లేకపోతే మన రూపకల్పనలు చేసుకుంటాం మనకు ఇష్టం వచ్చినట్టు. కానీ ఆ దివ్య జ్ఞానం వల్ల ఏంటంటే, దివ్య జ్ఞానం వల్ల ఏ భక్తుడు, విశుద్ధ భక్తుడు ఏ గుణాన్ని పొందుతాడు అంటే సమదృష్టి. సమదృష్టి అంటే అన్నిటినీ సమానంగా వీక్షించే శక్తి కలుగుతుంది అనమాట అతనికి. అట్లా ఉండడం వల్ల అన్నిటిని సమానంగా చూడడంతో ఒకదానికి అటాచ్డ్ కాలేదు అన్న ప్రశ్న ఉద్భవించదు. నిస్సంగునిగా అంటే దేనితో కూడా అతను తనను ఒక ఐడెంటిటీ కల్పించుకోరనమాట. ఎందుకంటే ఈ సమదర్శత్వం అనేది చాలా ముఖ్యమైనది. తర్వాత అతను ఉన్నతమైన దానిగాను లేదా హేయమైన దానికను ఏ వస్తువునైనా ఇది చాలా ఉన్నతమైనది, గొప్పది, అద్భుతమైనది అని ఇంకో వస్తువు యొక్క గుణగణాలని హేయపరచడం కానీ ఏది ఉండదు. అన్నిటినీ సమదృష్టితో చూశాడు. సమదృష్టి అనే పదానికి ఇంపార్టెన్స్ అది అనమాట. ఇంకా లాస్ట్ ఏమన్నారంటే పరమ పురుషునితో సమాగమ గుణములు కలిగినట్టు దివ్య స్థితికి తాను చేరినట్టుగా అతను అనుభూతి చెందును. అప్పుడు ఏంటంటే ఈ నిరంతరంగా భగవద్ ధ్యానంలో ఉండడం వల్ల భగవంతుడిలో ఉండే ఆ దివ్య గుణాలు ఆ తనలో కూడా వచ్చినట్టుగా అతను ఫీల్ అవుతాడు అని చెప్తున్నారు. ఎందుకంటే భగవంతునితోటి ఎప్పుడు కలిసి ఉంటాడు అనమాట. అందుకని అటువంటి లక్షణాలు ఉంటాయి. దేన్ని గొప్పగాని దేన్ని తక్కువగా కానీ చూడరు. తర్వాత తనలో ఉన్న మార్పు ఏదో తనకు తెలుస్తుంది. ఈ ఫీలింగ్ ఏదో డిఫరెంట్గా ఉండింది. వీడు శత్రుత్వం ఎవరి పట్ల లేకుండా, వాడు నా మిత్రువు అని పక్షపాతం చూపించకుండా ఆ స్థితికి వచ్చినప్పుడు ఎంత ఆనందం కలుగుతుందో దాన్ని బట్టి అతను ఈ భగవంతుని యొక్క స్థాయికి కొన్ని గుణాలు తనవి కూడా వచ్చాయి కదా అని సంతోషపడతాడట. అతను అనుభూతి చెందును. ఆ దివ్య స్థితి చేరుకున్నటువంటి అనుభూతి ఈ భక్తుడికి, విశుద్ధ భక్తుడు కలుగుతుందని 25వ శ్లోకంలో చెప్పారనమాట. దీంట్లో ఏమంటున్నారంటే అనంగీకార భావన ఆసక్తి వల్ల కలుగును. అంటే ఆసక్తి అనేది సామాన్యంగా ఒక భక్తుడు దేని పట్ల అంత తీవ్రమైన ఆసక్తి ఉండడు. అతను ఒక రకమైనటువంటి వైరాగ్యంతో ఉంటాడని చదువుకున్నాం కదా. అటువంటి స్థితిలో ఉన్న వాడికి అంగీకారము అనంగీకారం, ఇది నచ్చుతుంది ఇది నచ్చదు అనే ప్రశ్ననే లేదు. భగవంతుడి సేవకు ఏవైతే ఉపయోగించగలుగుతాయో అవన్నిటిని కూడా ఆయనే ఆమోదిస్తారు, స్వీకరిస్తారు. దాన్ని ఏమని చెప్తాం, ఈ భగవద్గీతలో కూడా కోట్ చేస్తారు. అంటే భగవత్ సేవకు కావలసినవన్నిటినీ అతను సంతోషంగా స్వీకరిస్తాడనమాట. అనుకూలస్య సంకల్ప ప్రతికూలస్య వర్జనం. థ్యాంక్ యూ తల్లి. ఈ రోజు నా జ్ఞాపశక్తికి ఏమో అయింది. లేదు మాతాజీ, మీరు బోల్డ్ క్లాసులు చెప్తుంటారు కదా. లేదు చెప్పా, జస్ట్ ఇప్పుడే ఎంటరయ్యా. అయితే దేంట్లో ఏంటంటే తనకు ఇష్టం ఉందా, తనకు అందులో ఆసక్తి ఉందా అనే విషయం చూడాడు. ఇది భగవంతుడికి నచ్చుతుందా, భగవంతుడి సేవకు పనికొస్తుందా, ఆ విషయంగా చూసి భగవంతుడికి ఇష్టమైన దాన్ని అతను అంగీకరిస్తాడనమాట. అంటే నా ఇష్టాలను ఇక్కడ పక్కకు పెట్టి భగవంతుని ఇష్టాలకు ప్రాధాన్యత ఇస్తుంటాం అనమాట. కాబట్టి భగవంతుడికి ఏది ఇష్టమో, భగవంతుడికి ఏది ఆమోదంగా కలుగుతుందో అదే నాకు కూడా ఇష్టం. జస్ట్ సింపుల్ ఎగ్జాంపుల్. మన దగ్గర మనం ఏం చెప్తాం,
భగవంతుడు నాన్ వెజ్ ఎగ్స్ ఇవన్నీ పెట్టమని అనలేరు, పత్రం పుష్పం ఫలం తోయమని చెప్పారు. కాబట్టి మనం వీలైనంత మటుకు శాకాహారాన్ని భగవంతుడికి సమర్పించి దాన్ని మనం ప్రసాదంగా తీసుకోవాలి. ఆహా, లేదు నాకు నేను నాన్ వెజ్ తినకుండా నేను ఉండలేను, కాబట్టి నా కోసం నేను నాన్ వెజ్ వండుకుంటా ఆయన అడిగింది కాబట్టి పత్రం పుష్పం ఆయనకు సమర్పిస్తా అంటే అది భక్తి అనిపించుకోదు కదా. ఎందుకంటే నీ ఇష్టాలకు నువ్వు అక్కడ ఇంపార్టెన్స్ ఇస్తున్నావు. భగవంతుని యొక్క అభీష్టానికి ఆయనకు నచ్చే వస్తువులేవి నచ్చని వస్తువులేవి వీటిని నువ్వు మనసులో పెట్టుకోవట్లేదు అనమాట. ఇక్కడ ఉదాహరణ ఇంకో మంచి ఉదాహరణ శిలా ప్రభుపాద. నేను ఇది మన మామూలుగా దైనందిక చర్యల్లో మనం ముఖ్యంగా ఆడవాళ్ళుగా ఉండడము ఆఫర్ చేయడం వీటిని దృష్టి పెట్టుకున్నా ఇంకో చక్కటి ఉదాహరణ శిలా ప్రభుపాద ఏమి ఇచ్చారంటే అర్జునుడు ముందు నుంచి నాకు యుద్ధం వద్దురా బాబోయ్, అంతా నా వాళ్ళే ఉన్నారు, మా తాతలు మామలు గురువుగారులు వీళ్ళంతా ఉన్నారు, ఇంత జన నష్టాన్ని నేను చేయలేను అని అతనికి యుద్ధం చేసేందుకు మనసు అతనికి అంగీకరించట్లేదు. కానీ అతని భావన మారింది. ఎందుకు మారింది? భగవంతుడు అర్జున్ని తన కర్తవ్య నిర్వహణ చేయమన్నారు, ఒక క్షాత్ర ధర్మాన్ని పోషించమన్నారు. భగవంతుడు స్వయంగా నేను ఈ యుద్ధాన్ని కోరుకుంటున్నానని చెప్పినాక అప్పుడు అర్జునుడి దూరంలో మార్పు వస్తుంది అన్నట్టు. తనకు ఇష్టం లేదు కానీ భగవంతుడికి ఇష్టం కాబట్టి కురుక్షేత్ర యుద్ధం చేసిన అతను ముందుకు నడిచాడు అని చెప్తున్నారు అనమాట. కాబట్టి ఏంటంటే మన ఆసక్తి మన అనాసక్తి అనే విషయాలను దూరంగా ఉండి అటువంటి దివ్యమైనటువంటి సమత్వంలో ఉన్న వాళ్ళు ఏంటంటే భగవంతుడికి ఆనందాన్ని కలిగిస్తుంటారు, ఆనందాన్ని వీళ్ళు పొందుతూ ఉంటారు అనమాట. ఈ రకంగా వాళ్ళ జీవితం గడిచిపోతుంది అని గొప్ప భక్తుడి యొక్క లక్షణాలు చెప్పారు. ఇంకా మనకు టైం ఎక్కువ లేదు కాబట్టి నేను 2 పాయింట్స్ మీకు స్ట్రెస్ చేసి చెప్తా. 22 శ్లోకాలు ఏంటంటే సంపూర్ణమైన ధ్యానంతో భగవంతుని మనము ధ్యానించాలి. ముఖ్యంగా భగవంతుని యొక్క పాద పద్మాలను మనము మన హృదయాల్లో పెట్టుకొని ఈ ఎంతో భక్తితో ఎంతో ప్రేమతోటి అది చేయమన్నారు అనమాట. నెక్స్ట్ ఏమన్నారంటే భక్తి అంటే అసలు ఏంటి అంటే జ్ఞానంతో వైరాగ్యంతో ఆత్మతత్వాన్ని తెలుసుకున్నవాడు ఎవరైతే జ్ఞానంలో ముందుకు వెళ్తారో వాళ్ళను భక్తి, జ్ఞానాన్ని దాటి జ్ఞానాన్ని అధిగమించిన స్థితి ఏంటంటే భక్తి. అక్కడ భగవంతుడు ఎవరో మనకు తెలుసు. దానికి వాసుదేవి భగవతి అని శ్లోకం చెప్పారు. 24, 25 ఏంటంటే ఈ రకంగా వెళ్ళినటువంటి భక్తుల యొక్క లక్షణాల గురించి చెప్పారట. 2 శ్లోకాలు 24, 25లో. దాంట్లో ఏం చెప్పారంటే ఒకటి ఫస్ట్ అతను సమత్వాన్ని కలిగి ఉంటాడు. ఎప్పుడు అంటే ఇటు ఈ ఇంద్రియాలను భోగించుకునే క్రియల పట్ల అతని దృష్టి చాలా సమంగా ఉంటుంది అన్నమాట. ఎప్పుడు దాని గురించి ఎక్కువ అతను ఆలోచించాడు. తర్వాత ఈ మంచికి చెడుకు, తర్వాత ఏది గొప్ప ఏది తక్కువ అనే భావనల నుంచి ఇంకా అధిగమిస్తారనమాట. అధిగమిస్తూ ఈ భగవంతుడి ఇచ్చినటువంటి జ్ఞానంతో అతను ఏంటంటే జాగ్రత్తగా ఈ భౌతిక ప్రపంచంలో కనిపించే విషయాల పట్ల ఆకర్షణతో తన జీవితం పాడు చేసుకోకుండా అతను జాగ్రత్తగా చూసుకుంటాడు అనమాట. he see himself uncontaminated by matter. అంటే భౌతికంగా అతను మలినం కాకుండా అతను జాగ్రత్త పడతాడు అనమాట జ్ఞానంతో. 4వది ఏంటి అంటే ఎవరైతే ఈ ఆధ్యాత్మిక స్థితికి చేరుకున్నారో వాళ్ళు ఏంటంటే భగవంతునితో గుణరీత్యా సమానులవుతారు. ఇది 23 and 24 and 25 శ్లోకాల యొక్క సమ్మరీ. సో దీన్ని బట్టి ఏంటంటే మనం ఏ మార్గాల ద్వారా ఏమేమి గమ్యాల్ని చేరుకోవాలనుకుంటున్నామో అవన్నీ కూడా కేవలం భక్తి ద్వారా ఆడుతూ పాడుతూ ప్రసాదాన్ని తీసుకుంటూ ఆచార్యుల బోధనలు వింటూ వాళ్ళని సేవిస్తూ మనం ఎంత ఈజీగా పొందొచ్చో ఒకసారి అవగాహన చేసుకుంటూ మనకి ఇంత చక్కటి
ఎక్స్ప్లెనేషన్ శిలా ప్రభుపాదకి ధన్యవాదాలు చెప్పుకుంటూ శిలా ప్రభుపాద్ జై, శ్రీమద్ గ్రంథనాథ్ భాగవతానికి జై. జై. హరే కృష్ణ. ఎక్కడన్నా ఎవరికన్నా ఏదైనా డౌట్స్ ఉన్నాయా మాతాజీ? హరే కృష్ణ మాతాజీ. చెప్పండి కృష్ణ. హరే కృష్ణ. మాతాజీ గుణారిత్యం అంటే అంటే వాళ్ళ క్యారెక్టర్ దా అది చెప్తున్నామమ్మా, చాలా చెప్తున్నాం ఇది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ సముద్రంలో వాటర్ తీసుకుంటే అది సాల్టీగా ఉంటుంది. సముద్రం నుంచి ఒక డ్రాప్ ఆఫ్ వాటర్ తీసుకున్నా, 2 drops వాటర్ తీసుకున్నా అది కూడా సాల్టీగానే ఉంటుంది కదా. yes మాతాజీ. క్వాలిటేటివ్లీ ఈక్వల్, క్వాంటిటేటివ్లీ ఇస్ లెస్ డిఫరెంట్. yes మాతాజీ. ఓకే, అండర్స్టాండ్. థ్యాంక్ యూ. హరే కృష్ణ మాతాజీ. ఇది మనకి పదం రెగ్యులర్ గా వాడతారు గుణరీత్యా. yes మాతాజీ. సూర్యుని కిరణం, అది గోల్డ్. యా, అండర్స్టాండ్ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. 3 చెప్తారు. ఒకటి గోల్డ్ గన్, గోల్డ్ మైన్ అండ్ స్మాల్ పీస్ ఆఫ్ గోల్డ్ అండ్ నిప్పు నుంచి నిప్పు కణాలు బయటికి వచ్చి కూడా ఒక చురుక్కు అనిపిస్తాయి, లేదంటే ఒక చిన్న హోల్ చేస్తాయి పేపర్ లో, బట్టలో, దెన్ దే విల్ గో డౌన్. బట్ ఆ కాల్చే గుణం వచ్చిన దాంట్లో కూడా ఉంటుంది. అది గుణరీత్యా. మాతాజీ, అది మనుషులకి ఎట్లా అన్వయిస్తుంది మాతాజీ? భగవంతుడికి మన గురు వాళ్ళకి ఎట్లా అన్వయిస్తుంది మాతాజీ? మనందరికి ఉంటుంది. ఎట్లా అంటే ఉషా, మనకందరికి ఫాదర్ ఎవరు? పితామహతో మాత దాత పితామహ అన్ని ఆయనే కదా. అదే చెప్పారు, మమైవాంశో జీవభూతం అని చెప్పారు. మనం మన అంశలం. మరి నిప్పు నుంచి బయటికి వచ్చిన నిప్పు రేణువుకి ఆ గుణం ఉన్నట్టే భగవంతుడి అంశాలు ఉన్న మనకు కూడా భగవత్ లక్షణాలు ఉన్నాయి కదా. అక్కడ మనకు కూడా విద్య సమానం. అందుకే చూడండి, కొందరు చాలా ధనవంతులు ఉంటారు, కొందరు చాలా తెలివైన వాళ్ళు ఉంటారు, కొందరు చాలా పాపులర్ గా ఉంటారు వాళ్ళు, కొందరు శక్తి ఎక్కువ ఉంటుంది. ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి? భగవంతుడి నుంచే వచ్చాయి మనకు. కానీ ఆయన అంత పూర్ణము, మనలో ఉండేది స్వల్పం. అది అంటే స్వల్పము అంటే మన క్యాలిక్యులేషన్ లో దే మస్ట్ బి వెరీ గ్రేట్, కానీ భగవంతుడితో పోల్చుకుంటే వాళ్ళు చాలా లెస్ అన్నమాట. థ్యాంక్ యూ తల్లి. దామోదరి రికార్డింగ్ ఆపమ్మా. రేపు